ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి వాక్యం చదువుదాం. ఉదయకాల సమయంలో మనం చదువుకున్న అదే లేఖనాన్ని మరొకసారి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనాన్ని, మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించినట్లుగా మరి చిన్నగా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, స్తోత్రములు ప్రభువా. నాయనా, ఈ సాయంకాల సమయంలో ఈ చదవబడిన లేఖనములకు ప్రభువా నీకు ఆశీస్సులను జోడించమని అడుగుచున్నాను తండ్రి. ప్రభువా, ఇదిగో ఇది జగతి పునాది వేయబడక మునిపే ఒక ప్రేరేపణతో రాయబడినటువంటి లేఖనమై ఉన్నాయి ప్రభువా. ఆ ప్రేరేపణనైనా మేము ఇప్పుడు పొందుకుందుముగాక ప్రభువా. ఇక్కడ ఏ ఒక్కరు కూడా తండ్రి ఈ బయలుపరచబడుతున్న ఈ విరవబడుతున్నటువంటి రొట్టెనునైనా భుజించడానికి యోగ్యులుగా మలుచుకొని ప్రభువా, ఓ తండ్రి దాన్ని భుజించుటకు సహాయం దయచేయమని, దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకునైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచు ఉన్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. మరి సాయంకాల సమయంలో మరొకసారి మనం అదే వర్తమానంలో మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, సాయంకాలం నేను వేరొక వర్తమానం చెప్పాలని అనుకున్నాను. ఆ వర్తమానం కూడా మనకు ప్రాయచిత్తార్థ పండుగ, బూరల పండుగను ముగించుకొని ప్రాయచిత్తార్థ పండుగలోకి మనం వెళ్తున్నాం కాబట్టి దానికి ఫౌండేషన్గా ఉండాలనే ఉద్దేశంతో ఇటు ప్రభురాత్రి భోజనానికి అటు ప్రాయచిత్తార్థ పండుగ కూడా రెండిటికి బ్యాలెన్స్ చేసుకుంటూ, సరిపోయిందా, రెండిటికి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశంతో మరి ఆ వర్తమానం నేను చెప్పాలనుకున్నాను. అయితే మరి కొన్ని పరిస్థితులను బట్టి మరి ఉదయకాలం చెప్పుకున్న అదే వర్తమానంలో కొంత భాగం ఇంకా కొంచెం డీటెయిల్గా ఇంకా చెప్పాలని నేను అనుకుంటున్నాను. మరి బ్రదర్ నాకు ఫోన్ చేసి మరి మాట్లాడారు, నాతో కొద్దిసేపు మాట్లాడి, బ్రదర్ మరి వర్తమానం మేము చాలా లోతుగా మేము పట్టుకున్నాము. మరి ఆ గ్రహించిన వర్తమానంలో ఒక చిన్న భాగం దగ్గరికి వచ్చినప్పుడు అది పూర్తిగా నేను దాన్ని కొంచెం నాకు ఇంకా తేటగా చెప్తే నేను ఇంకా బాగా గ్రహించాలని అనుకుంటున్నాను. అక్కడ అనేసి కొంచెం ఆ పాయింట్లోకి వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని నేను ఉపయోగించుకొని మరి ఈరోజు మిగతా భాగాన్ని నేను చెప్తున్నాను. నేను ఇందాక ఉదయకాల సమయంలో ప్రధానమైన ఉద్దేశము ఏమిటి అనేది మీరు మరి అందరు పట్టుకున్నారని అనుకుంటున్నాను. 1933 సంవత్సరం నుంచి 1963 సంవత్సరం వరకు, అంటే ఈ 30 సంవత్సరాల కాలంలో మన ప్రవక్త విలియం మ్యారన్ బ్రనహం గారు ఏం బోధించారు, రాకడ గురించి ఆయన ఎలా ఎదురు చూస్తున్నారు, ఏం బోధించారు అనేది మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత 63 సంవత్సరం నుంచి ఆయన ప్రభునందు నిద్రించిన 65వ సంవత్సరం వరకు, అంటే ఇంకొక 2.5 సంవత్సరాలు ఇంచుమించుగా, ఈ 2.5 సంవత్సరాలు ఆయన ఏం బోధించాడు, ఈ 2.5 సంవత్సరాలు ఆయన బోధించిన బోధలోని ప్రభు యొక్క రాకడ గురించి ఆయన ఎలా బోధిస్తున్నాడు అనేది చూసినప్పుడు రెండిట్లో కూడా ఎటువంటి భేదం కనబడలేదు మనకి. రాకడ కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే ఆయన ఎలా బోధించాడు అలాగే బోధించాడు. రాకడ సంభవించింది 1963లో బలిష్ఠుడైన దూతగా దిగిరావడం, అది రాకడై ఉన్నది, అదే 7వ ముద్ర అయి ఉన్నది అని చెప్పి ప్రవక్త బోధించారు. ఆ బోధించిన కోడ్స్ కూడా మనం అనేక మార్లు చూసాము. వీటన్నిటిని చూసినప్పుడు 63వ సంవత్సరము ఆ ముద్రలు బోధించిన తర్వాత నుంచి ఆయన బోధించాల్సిన విధానం ఎలా ఉండాలి, మనం ఊహించినట్టుగా అయితే రాకడ ఆల్రెడీ జరిగింది, ఇప్పుడు మనం ఎత్తబాటు కోసం సిద్ధపడాలి అని బోధించారు. కానీ 63వ సంవత్సరం నుంచి కూడా 65 వరకు కూడా ఆయన ఎలా బోధిస్తున్నారంటే మనం రాకడ కోసం ఎదురు చూస్తున్నాము, మన రాకడలో ఎత్తబడబోతున్నాము అనే కోణంలోనే బోధించాడు. ఈ కోణాన్ని నేను తీసుకునే ఎందుకు ప్రవక్త ఇలా బోధించాడు, మరి నిజంగా అక్కడ రాకడ సంభవించినప్పుడు రాకడలో అక్కడ ఆగిపోవాలి కదా, అక్కడి నుంచి ఆయన బోధ మారాలి కదా అనుకుని ఆ కోణంలో నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ప్రేరేపణ ఏమిటి అంటే మరిచిపోబడిన ధన్యత అనే వర్తమానం అండి. మరిచిపోబడిన ధన్యత గురించి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఎలాగైతే
బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఆల్రెడీ బాప్తిసం ఇచ్చి యోహాను మొదటి రాకడలో క్రీస్తుని గుర్తించాడు. ఎంతో స్పష్టంగా ముఖాముఖిగా ఇద్దరు కలుసుకున్నారు. ఇవన్నీ చూసి కూడా ఆయన వచ్చాడని ఆయన గ్రహించాడు. ఎంతగా అంటే ఇదిగో ఈయన మెస్సయ్యని పరిచయం చేశాడు. నేను ఎవరి కోసమైతే ఇన్ని రోజులు మీకు బోధించానో, ఇన్ని రోజులు ఎవరి గురించి అయితే నేను చెప్పానో ఆయనే ఈయన అని చెప్పి బోధించాడు. ఇంత స్పష్టంగా రాకడ గురించి, మెస్సయ్య గురించి ఆయన ఒక అవగాహన కలిగి ఉన్నటువంటి గొప్ప సేవకుడుగా ఉన్న యోహాను చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత పరిస్థితిని బట్టి అక్కడ ఎలాగైపోయాడు అంటే, మేము ఇంకొక మెస్సయ్య కోసం ఎదురు చూడాలా ఏమిటి, నీవేనా రాబోతున్నవాడు ఇంకొకడు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఒక డౌట్గా ఉండిపోయాడు అక్కడ. చూడండి, అయితే మరి ఇంతవరకు మనం చాలా విషయాలు ఆ వర్తమానంలో చూసాము. అదే క్రమంలో నేటి కాలంలో మన కాలంలో కూడా అలాగే ఉంది అనేసి మనం చూసాం మనం అంతా కూడా. అయితే మరి సహోదరుని అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, అసలు యోహాను ఎందుకు డౌట్ పడ్డాడు? ఆల్రెడీ తెలుసు కదా, ఎందుకు డౌట్ పడ్డాడు? అసలు యోహాను ఎందుకు మెస్సయ్య నీవేనా, మళ్ళీ మేము వేరొక ఆయన కోసం ఎదురు చూడాలా అని ఎందుకు అడుగుతున్నాడు? చెరసాల్లోకి ఎందుకు వెళ్ళాడో చెప్పాను నేను. అలాగే యోహాను కూడా ఎందుకు మెస్సయ్య నీవేనా లేకపోతే వేరొక ఆయన కోసం మేము ఎదురు చూడాలా అనే కోణంలో ఆయన ఎందుకు ఆ ప్రశ్న అడిగాడు అని దానికి నేను చాలా స్పీడ్గా ఇచ్చుకుంటూ వచ్చాను. మధ్యలో ప్రార్థన చేసే సమయంలో కూడా దానికి వివరణ ఇచ్చాను. అందుకే నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు కొన్నిసార్లు గ్రహించండి. ప్రార్థనలు కూడా ఒక సహోదరుడు కానీ ఎవరైనా ఒక వ్యక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చాలా స్పష్టంగా వినాలి. ఎందుకు అంటే కొన్నిసార్లు ఆ ప్రార్థనలు ఇప్పుడు ఇందాక ఉదయకాలంలో ఈ సంవత్సరాలన్నింటిలో కూడా ప్రవక్త ఈ రాకడ గురించి చెప్తున్న అంశాలన్నీ ఎక్కడున్నాయి? ఎక్కువ శాతం ప్రార్థనలోనే ఉన్నాయి. ప్రార్థనలోంచి మనం తీసుకున్నామండి. సో అలాంటప్పుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన స్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు కొంచెం ప్రేరేపణలో కొన్ని విషయాలు అప్పుడు కూడా నేను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఇంకా నువ్వు తేటగా చూడాలి అన్నప్పుడు ఖచ్చితంగా మన వర్తమానంలోకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే నేను టైం అయిపోతుంది, కంగారు పడుతున్నామని, ఈ రోజుకి వర్తమానం అంతా అయిపోవాలి అనే ఉద్దేశంతో కొన్ని జంప్ అవుతూ కొన్ని పాయింట్లు మిస్ చేసుకుంటూ నేను చెప్పాల్సి వస్తుంది. ఆ కారణాన్ని బట్టి కొన్ని విషయాలు మీరు గ్రహించాలి. ఈ వర్తమానంలో స్పష్టంగా ప్రవక్త మాట్లాడుతున్నది ఇదే. ఈ వర్తమానమే మర్చిపోబడిన ధన్యత అని ఈ వర్తమానంలో కొన్నిసార్లు ఆ కొసలను కలుపుకోవాల్సినటువంటి బాధ్యత అది మీదై ఉన్నది అన్నాడు ప్రవక్త. ఎందుకు అంటే ప్రతిదీ సేవకుల్లో నుంచి వచ్చినట్లయితే ప్రతిదీ క్లియర్గా ఏది మరుగు చేయబడకుండా అన్నీ ఓపెన్గా నీకు బయలుపరచబడితే నీలో అసలు విశ్వాసమే ఉండదు అన్నాడు ప్రవక్త. ఆ చివరి కొసల దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు విడిచిపెడుతున్నారు అంటే నీలోని విశ్వాసం ఉండాలి, నీ విశ్వాసము ద్వారా దాన్ని కనుగొనాలి అన్నాడు. అది ఇందులో ఉంది. కాబట్టి కొన్నిసార్లు కొన్ని విషయాలు విడిచిపెడుతూ ఉన్నప్పుడు సంఘముగా మీరు దాన్ని గ్రహించాలి. పులిపిడి దగ్గర నుంచి సేవకులు కొన్ని విషయాలు దాటివేస్తూ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు అపార్థం చేసుకుంటారు. సంఘంలో 3 రకాల విశ్వాసులు ఉంటారు. 3 రకాల విశ్వాసుల్లో కొంతమంది విశ్వాసులు నమ్ముతూ ఉంటారు, వేషధారులు నమ్మినట్టు నటిస్తూ ఉంటారు. అవిశ్వాసులు వాళ్ళకి దానికి అర్థం కాదు. కాబట్టి ఇక్కడ అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ కొసలను మీరు కలుపుకోవాలి. అది నేను ఒకప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ వర్తమానంలో ఆ కొసలు నేను కలుపుకున్నాను. కొంతమంది గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళ వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో వాళ్ళ ఆ విషయాల దగ్గర కొంచెం టక్కున ఆగిపోయి దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతుంటే ఓకే ఇది మా కోసం, ఈ హోంవర్క్ నా కోసం అన్నమాట, ఇది నేను చేయాల్సిన హోంవర్క్ అని చెప్పి నేను అలా గ్రహించుకుని వచ్చాను. అప్పుడు అదే విధానం ఈరోజు ప్రతి విశ్వాసిగా ఉన్న మనం ఎవరమైనా సరే, నేనైనా ఎవరమైనా సరే కానీ ఒక వాక్యం ఒక వర్తమానం నుంచి ప్రవక్త అక్కడ దాన్ని దాటుకుంటూ వెళ్తున్నాడు అంటే దాన్ని గ్రహించడం కోసం మోకాళ్ళు వేయించాలి. మనం మోకాళ్ళ నుంచి మనం దేవుడి సన్నిధిలో దానికోసం పోరాడి ప్రభువా ఇక్కడ ప్రవక్తలో ఇక్కడ దాటుకుని వెళ్ళాడు, దాని గురించి ఏంటి సంగతి? ఆ కొసలను కలిపే బాధ్యత పరిశుద్ధాత్మది. అంతేనండి. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఆ కొసలను కలుపుతూ నీకు పరిపూర్ణమైన బయలుపాటును తీసుకుని వస్తుంది. అది అయితే ఉదయకాల సమయంలో ఎందుకు యోహాను చెరసాల్లోకి వేయబడ్డాడు అనే కోణాన్ని చూశాను. కానీ చెరసాల్లో ఉన్నటువంటి యోహానుకి ఎందుకు మెస్సయ్య నీవేనా లేదా రాబోతున్నవాడు వేరే ఒక వాడు ఎవరైనా ఉన్నారా అనే కోణం ఎందుకు వచ్చింది?
కానీ ఈ ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఈ ప్రశ్న మనం చాలాసార్లు ఈ వర్తమానాలు లేదా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు నిజమే కదా, యోహాను బాప్తిసం ఇచ్చాడు, స్వయంగా యోహానే కదా ఇచ్చాడు. మరి అలాంటి యోహాను మరలా ఎందుకు ఈయన మెస్సయ్యేనా అని అడుగుతున్నాడు అనే ప్రశ్న మీకు ఎప్పుడుగానే ఎవరికైనా వచ్చిందా? మరి వచ్చినప్పుడు దాని జవాబును కనుగొన్నారా? కొన్నిటికి మనకు ప్రశ్నలే ఉండిపోతున్నాయి తప్ప దానికి జవాబులు రావట్లేదు. ఎప్పుడు వస్తాయి తెలుసండి జవాబు? నువ్వు వర్తమానం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు. ఖచ్చితంగా నీకు జవాబు కావాలి అని అంటే ఏదైనా ఒక ప్రశ్న రాసుకో బుక్లోని. ఆ ప్రశ్నకు జవాబు దేవుడు ఖచ్చితంగా ఆ వర్తమానం నుంచి నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా దానికి జవాబు అక్కడ దొరుకుతుందండి. హల్లెలూయా. మరి ఈ సాయంకాల సమయంలో నేను ఎక్కడి నుంచి ప్రారంభించాలనుకుంటున్నాను అని అంటే, ప్రవక్త లేదా బాప్తిసం ఇచ్చి యోహాను మెస్సయ్య గురించి అతను ఎందుకు పొరపాటు పడ్డాడు అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాను. దానికోసం ప్రవక్త ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడారు. యాక్చువల్గా అసలు దాని జోలికే నేను వెళ్ళలేదు. దాన్నే ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. మీరు కూడా అక్కడ నుంచి చదువుదాం, అందరం ఇక్కడే చదువుదాం, నేను కూడా ఇక్కడే చదువుతాను. ఆ వర్తమానము 61వ సంవత్సరము 4వ నెల 25వ తారీఖు సాయంకాల సమయంలో మరిచిపోబడిన ధన్యత అనే వర్తమానము అది తీసి చదువుదాం మెల్లగా వెళ్తూ. యాక్చువల్గా ఈరోజు మరి నేను ఇంకొక వర్తమానం చెప్పాలనుకున్నాను, అయినప్పటికీ ఎక్కడి నుంచే నేను ఎక్కడ ఏదైతే మీకు డౌట్ ఉంటుందో దాన్ని నేను నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ పెట్టి మీ ముందు అది ఉంచాలనుకుంటున్నాను. ఆ వర్తమానం డిస్ప్లేలో పెట్టినైనా పదిహేడో పారాగ్రాఫ్ దగ్గర నుంచి మనం చదువుదాం. లేదు 16వ పారాగ్రాఫ్ నుంచి చదువుదాం. 16వ పారాగ్రాఫ్ దగ్గర నుంచి మనం కొంచెం విషయాలు చూద్దాం. మరి ఇక్కడ చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు అందరు కూడా దాన్ని మనసులో ధ్యానం చేయండి. మీ అందరికీ అది డిస్ప్లేలో పెట్టి చూపిస్తూ ఉన్నాము. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఏ ఉద్దేశంతో ప్రవక్త ఎందుకు బాప్తిసం ఇచ్చి యోహాను ఎందుకు యేసు ప్రభు విషయంలో పొరపాటు పడ్డాడు, అది దానికోసం నేను అనుకున్నాను. ఒకవేళ అది భయంకరము కాకపోయిన ఎడల, ఈ సందర్భం దేని గురించి మాట్లాడుతున్నారంటే, ఉదయకాల సమయంలో మనం ఒక పంజరంలో ఉన్నటువంటి పక్షిరాజు గురించి మాట్లాడుతున్నాం కదా. ఆ పంజరంలో ఉన్నటువంటి ఆ పక్షిరాజు గురించి ప్రవక్త అంటున్నారు, నేను అనుకున్నాను ఒకవేళ అది భయంకరము కాకపోయిన ఎడల, అది ఆకాశంలో ఎగురు పక్షిగా ఉండుటకు అది జన్మించినది. హల్లెలూయా. ఆ పక్షిరాజు దేనికోసం అంటే జన్మించింది? ఆకాశంలో ఎగురు పక్షిగా. కాబట్టి ఇప్పుడు పక్షిరాజు యుగంలో జీవిస్తున్న మనము ఏ గుణలక్షణాన్ని కలిగి ఉండాలి అంటే, ఆకాశంలో ఎగిరిపోయే గుణలక్షణాన్ని కలిగి ఉండాలి. ఇంకా నాకు భూమి మీదే జీవించాలి, నేను ఇంకా భూమి మీదే ఉంటాను, నేను ఇంకను ఆ భూమి మీద దొరుకుతున్న ఆహారాన్ని భుజించుకుని అక్కడే బ్రతికేస్తాను అంటే నువ్వు పక్షిరాజు ఆత్మను కలిగి లేవు. నిజమే, ఆ కోడిపిల్ల ఆత్మే. పక్షిరాజు యొక్క ఆత్మ ఎప్పుడు కూడా ఎత్తైన ప్రదేశాల్లోకి ఎగురుకుంటూ వెళ్లాల్సిందే. అది ఆకాశంలో ఉండే పక్షి తప్ప, అది భూమి మీద తక్కువ, ఆకాశంలో ఎక్కువ కాలం బతుకుతుంటుంది, తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆకాశంలో ఎగురు పక్షిగా ఉండుటకు అది జన్మించినది. మరియు ఇక్కడ అది మానవుల యొక్క కుయుక్తులతో అంతా బంధించబడినది. మరియు అది కేవలము తన తలను చితగొట్టుకొనుచున్నది. అయితే అది బంధించబడినది. నేను ఎన్నడూ చూడనటువంటి అతి భయంకరమైన జాలిగల దృశ్యమిది అని నేను అనుకున్నాను. ప్రవక్త అంటున్నారు, అప్పుడు వెళ్ళిపోవుటకు నేను వెనుకకు తిరిగి ఉన్నాను. మరియు నేను అనుకున్నాను, అవును అది ఒక భయంకరమైన దృశ్యము, కానీ దానికన్నా భయంకరమైన ఒక దానిని నేను చూసి ఉన్నాను. దానికన్నా భయంకరమైనదంట. దేవుడు యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా జన్మించిన పురుషులు మరియు స్త్రీలు ఏదో ఒక పంజరము లాంటి దానిలో బంధించబడటం చూచుట
పరలోకమునందు ఒక దేవుడు ఉన్నాడని వారు పైకెత్తి చూచినప్పుడు ఆయన ఒక గొప్ప స్వస్థపరచువాడు, మరి ఒక గొప్ప యజమానుడు, మరి ఒక గొప్ప రక్షకుడు అని తెలుసుకొనుటకు, మరియు ఏదో ఒక రకమైన యాజక సంబంధమైన బోనులో పెట్టబడి అన్ని రకముల సమాజములు మరియు అటువంటి ప్రతి దానితో వారి యొక్క బుర్రలు పగలగొట్టుకొనుచు, మరియు ఇక ఎన్నడూ ఆ పంజరములో నుండి బయటకు రాలేకపోవును. అది ఒక దయనీయమైన స్థితి. చాలామంది ఉండిపోతున్నారు. ఈరోజు వర్తమానంలో చాలామంది రాలేకపోతున్నారు. కొంతమందికి వర్తమానం గురించి తెలుసు, దీని వాల్యూ ఏంటో తెలుసు, దీని విలువ ఏంటో తెలుసు, ఇది ఎంత గొప్ప వర్తమానమో, ఇందులో ఈ ప్రపంచంలో లేనంత గొప్ప శక్తితో కలిగి ఉన్నటువంటి వర్తమానం అని గుర్తించిన వాళ్ళే. కానీ వాళ్ళు కొన్ని బంధకాల్లో పంజరాలు చిక్కిపోయి ఉన్నారు, దానిలో నుంచి విడుదల పొందుకోలేకపోతున్నారు. అర్థమవుతుందండి? వాళ్ళు పక్షిరాజులుగా ఉంటున్నారు. కానీ వాళ్ళ పక్షిరాజులుగా ఉన్న వాళ్ళు ఈ వర్తమానమును గ్రహించగలిగే మనిషి వచ్చారని వాళ్ళు ఖచ్చితంగా ఎవరు అంటే పక్షిరాజులే. పక్షిరాజులుగా ఉంటున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే పంజరాల్లో ఉండిపోతున్నారు, కొన్ని బంధకాల్లో చిక్కిపోయి ఉండిపోతున్నారు. ఆ బంధకాల్లో చిక్కిపోయి బయటికి రాలేకపోతున్నారు. ఈరోజు లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎలాగైతే లోకంలోని కలిసిపోయి కొన్ని లోకంలో ఉన్నటువంటి కార్యాలతో బంధించబడి ఎలా ఉండిపోతున్నాడో, వర్తమానంలో ఉండి కూడా వర్తమానం అని ముసుగును ధరించుకున్నటువంటి కొంతమంది స్త్రీ పురుషులు కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో చిక్కిపోయి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. అనేక మార్లు తమ తలను ఆ పంజరాలకేసి కొట్టుకుంటున్నారు తప్ప ఇంకేమీ ప్రయోజనం లేదండి. అయ్యో, నేను ఎందుకు అనవసరంగా వర్తమానము చెప్తున్న ప్రకారంగా నేను ఎందుకు జీవించలేకుండా, వర్తమానం విరుద్ధంగా ఎందుకు నేను ఒక వర్తమానానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఒక అబ్బాయిని వివాహం చేసుకున్నాను, ఎందుకు నేను వర్తమానానికి విరుద్ధంగా ఉన్న ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాను చెప్పి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? తలలు బాదుకుంటున్నారు. సరేండి, వాడు పక్షిరాజు, వాడు రాలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ పంజరంలోనే ఉండిపోతున్నాడు. ఆమె పక్షిరాజు, ఆ పంజరంలో ఉండిపోతుంది. బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆ ఇనుముతో తయారు చేసినటువంటి ఆ మట్టితో, ఆ ఇనుముతో తయారు చేసిన పంజరంలో ఉండిపోతున్నారు వాళ్ళు. కొంత మట్టి, కొంత ఇనుముతో తయారు చేసినటువంటి ఆ బంధకాల్లోని, ఆ సిద్ధాంతాల్లోని, అర్థమవుతుందండి, దాంట్లోనే బంధించబడి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. కొంతమంది వాళ్ళ వర్తమానం యొక్క శక్తి ఏమై ఉన్నదో, వర్తమానంలో ఎటువంటి కార్యములు ఉన్నాయి, వర్తమానం ద్వారా ఏది జరగబోతుంది, భవిష్యత్తు కాలంలోని ఈ లోకం ఏమవబోతుంది, ఈ అన్ని విషయాలు కూడా ఈ వర్తమానం నుంచి వాళ్ళు తెలుసుకుంటున్నారు, వింటున్నారు. కానీ వారు అదే స్థానంలో అక్కడే ఉండిపోవాలని కోరుకుంటున్నారు, పోరాటం చేస్తున్నారు, కానీ బయటికి రాలేకపోతున్నారు. అందు గురించి ఏమంటున్నాడు ఆయన? అది ఒక దయనీయమైన స్థితి. వారికి ఒక గొప్ప దేవుని గురించి చెప్పి మరియు వారి యొక్క ఆశలను నిర్మించి, చూడండి, వారికంటే ఏం చేయాలి? అలాంటి వ్యక్తులకి ఏం చేయాలి? ఒక అమ్మాయి కోసం బానిస అయిపోయిన ఒక అబ్బాయి దగ్గరికి వర్తమానం, వాడు బాగా కొంత వర్తమానంతో అవగాహన ఉంది, వర్తమానంలో లోతు తెలుసుకుని వర్తమానం యొక్క రుచి అనుభవించాడు, కానీ అమ్మాయికి బానిస అయిపోయాడు. వర్తమానం యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని, వర్తమానంలో ఉన్నటువంటి ఆ లోతుల్ని అన్నిటి గ్రహిస్తున్నారు, తాగుడికి బానిస అయిపోతున్నారు. వర్తమానంలో ఈ గొప్పతనాన్ని అన్నీ అనుభవిస్తున్నారు. ఈ వర్తమానంలో ఇంత శక్తి ఉంది, వర్తమానం అనగా అది స్వచ్ఛమైన వధువు యొక్క వస్త్రమై ఉన్నదని వాళ్ళు గుర్తిస్తున్నారు. కానీ లోకంలో ఉన్న వస్త్రాలు ధరించడానికి ఇష్టపడుతున్నారు, లోకంలో ఉన్న మేకప్లు కలిగి ఉండడానికి, లోకంలో ఉన్నటువంటి అలంకరణ కలిగి ఉండడానికి ఇంకా ఇష్టపడుతూ ఉన్నారు. ఇవన్నీ అలాగ ఉంటున్నారు. వాళ్ళు పక్షిరాజులే, కానీ కొన్ని పంజరాల్లో చిక్కిపోయి ఉంటున్నారు, వాళ్ళు కొన్ని బంధకాల్లో ఉండిపోతూ ఉన్నారు, దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. చాలామంది నేను గమనిస్తూ ఉన్నాను, వర్తమానంలో ఉంటున్నారు, వర్తమానంలో కొనసాగుతూ ఉన్నారు. కొద్ది రోజులు అయ్యేసరికి, కొన్ని నెలలు అయ్యేసరికి, లేదా కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి పూర్తి వీళ్ళు వర్తమానమా లేదా అన్యులా అంటున్నట్టు మారిపోయి ఉంటున్నారు. ఆరంభంలోని వర్తమానం ప్రకారం కనబడుతుంటారు, అమ్మగారు ఆ వర్తమానంలాగే ఉంటారు, ఏమీ కనబడి చక్కగా, అసలు ఆ అబ్బాయి కంటే ఇంకా అమ్మాయి గారు చాలా చక్కగా తయారై ఉంటారు. కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యేసరికి వీళ్ళు అసలు అన్యులా ఏంటి, వీళ్ళు వర్తమానంలో ఉన్నవాళ్ళ లేదా లోకంలో ఉన్నవాళ్ళ? మనసులో మాత్రము ఏదో ఒక రోజు మేము ఆ వర్తమానంలోని మేము జీవించాలి, వర్తమానం ప్రకారం ఇవన్నిటిని విడిచిపెట్టాలి, దీని నుంచి బయటికి రావాలి, దీని నుంచి బయటికి రావాలి అని వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంటారు. కానీ ఈ లోకం అని పంజరం వాళ్ళు చుట్టేసి ఉంటుందండి, దాని నుంచి విడుదల పొందుకోలేరు.
రోజు దాన్ని తలకేసి బాదుకుంటూ అయ్యేసరికి కొన్ని రోజులు అయ్యేసరికి ఆ రక్తము, ఆ బ్లీడింగ్ ఎక్కువైపోయి, రోజుకి ఆ గాయాలు ఎక్కువైపోయి ఒక రోజు వచ్చినప్పుడు ఆ పంజరంలోనే వాళ్ళు చనిపోతారు. చూసారండి, ఆ పంజరంలో చిక్కిపోయి అక్కడే చనిపోయే స్థితిలో కూడా వస్తారు. ఆత్మీయంగా చనిపోతారు వాళ్ళు. బుధవారం చెప్పుకున్నాం కదా, వాళ్ళు బయటికి ఎంతో గొప్పగా కనబడుతున్నారు, కానీ వారు ఆత్మీయంగా ఎప్పుడో మరణించారు. వాళ్ళ ఆత్మ చనిపోయింది. ఎప్పుడైతే నీ ఆత్మ చనిపోతుందో దాని ప్లేస్లో దెయ్యము దిష్ట వేసి అక్కడ కూర్చొని దెయ్యము కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోయి దెయ్యము నిన్ను నడిపించినట్టు సాతాను ఏది చేయమంటే నువ్వు అది చేస్తావు తప్ప నువ్వేమీ చేయలేవు. ఇప్పుడు నువ్వు నీ ఆత్మ నీలో లేదు, నీ ఆత్మ చనిపోయింది. ఆ ప్లేస్ ఇంకొకరు ఆక్యుపై చేశారు, సాతాను. కాబట్టి వాళ్ళకి ఇంకా ఎప్పుడైతే సాతాను చేత నింపబడి సాతాను చేత వాళ్ళు నడిపించబడుతున్నారో వారి చెవుల్లోకి ఒక్క నిమిషము కూడా, ఒక్క సెకండ్ కూడా దేవుడు మాట, దేవుని వాక్యం వినడానికి వారి మనసు తెరవలేరు. కారణం ఏమిటి అంటే వాత వేయబడిన మనస్సాక్షి ఇంకాలకు వచ్చేస్తుంది. ఎవరు వాత వేస్తున్నారు? దేవుడే వాత వేస్తాడండి. అర్థం? ఆ ముద్రించింది ఎవరు? ఆ దూత. ముద్రించే దూత కూడా ఎవరు? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళకి ఇంకా మనసు రాదు, దేవుని వాక్యం మీద ఆసక్తి పుట్టదు, దేవుని కార్యాల మీద వినబుద్ధేయదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి సెల్ ఫోన్లు, ఎంతసేపు ఫ్రెండ్స్, ఎంతసేపు ఇరుగు పొరుగు, ఎంతసేపు డబ్బు సంపాదన, ఎంతసేపు ఇది అది రాజకీయం, ఇవన్నీ కావాలి. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఏమి ఇష్టం లేదండి. కారణం ఏమిటి తెలుసండి? పంజరంలో చిక్కిపోయి ఆత్మీయంగా చనిపోయి అక్కడ ఉన్నారు. ఆత్మీయంగా అక్కడ చనిపోయి ఉన్నారు ఆ పంజరం లోపల. కాబట్టి ఈరోజు ఇక్కడ అదే కనబడుతుంది. అలాంటి వాళ్ళు ఒకవేళ ఇంకనూ వాళ్ళు చనిపోకుండా ఇంకనూ అటు ఇటు కదులుతూ ఉండి అయ్యో అని బయటికి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే అలాంటి వారికి ఏం చేయాలంట? వారికి ఒక గొప్ప దేవుని గురించి చెప్పి ఏం చేయాలి? వారికి ఒక గొప్ప దేవుని గురించి చెప్పి మరియు వారి యొక్క ఆశలను నిర్మించి మరియు అప్పుడు వారిలో నుండి ఆ మొత్తము కార్యమును బయటకు లాగివేయుట. తర్వాత చూడండి, ఆయన మరణించెను, సమాధిలో పెట్టబడెను, మరియు దాని యొక్క సంగతి అంతే. ఆయన ఉండవలసిన విధముగా ఆయన లేడు. దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలు జన్మించిన పురుషులు మరియు స్త్రీలు ఆ విధమైన సంగతులలో బంధించబడినప్పుడు జనులను ఆ విధముగా చూచుట అది ఒక దయనీయమైన దృశ్యము. బంధించబడ్డారు, చాలా కార్యాల్లో వాళ్ళు బంధించబడిపోయారు. నేను ఒక విషయం చెప్తున్నాను, ఎవరు బాధపడొద్దు. ఉదయకాల సమయంలో చెప్పాలనుకున్నాను కానీ అలా జంప్ అయిపోయాను. ఒక్క స్టెప్గానే నువ్వు దేవుని సన్నిధిలో నుంచి లేదా దేవుని యొక్క ప్రసన్నతలో నుంచి ఒక్క స్టెప్ నువ్వు వెనక్కి వెళ్తే సాతాను 100 అడుగులు వెనక్కి లాగేస్తుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక్క అడుగు నువ్వు దేవుని సన్నిధిలో పైకి వేస్తే 1000 అడుగులు దేవుడు పైకి లాగుతాడండి. 1000 అడుగులు పైకి లాగుతాడు ఆయన. సాతాను నన్ను ఏమవదులే పర్వాలేదు అని చెప్పి నువ్వు ఒక్క అవకాశం సాతానికి ఇవ్వు, నువ్వు జీవితంలో మళ్ళీ దేవుని సన్నిధులకు రాకుండా చేసి పడేస్తుంది అంతే. ఒకవేళ వచ్చినా నీ మనసు పుట్టదు, ఏదో ఒక డమ్మీగా నువ్వు కూర్చొని ఉండడం తప్ప ఏ రీతిగా నీవు ఈ వాక్యానికి నీకు సంబంధం లేదు. ఏదో రమ్మన్నారు, ఇంటికాడ ప్రెజర్ ఎక్కువైపోయింది, నేను మరి ఇంటికాడ ఉంటే బాగోదు, నేను ఇక్కడ రావాలి, అలాగే ఉంటుంది తప్ప. ఎందుకు అలా ఉంటుంది తెలుసా అండి? ఆల్రెడీ ఇందాక ఒక వర్తమానం చెప్తానన్నాను కదా, అది చెప్పలేకపోయాను కదా, దానిలో ఒక మంచి కోడ్ చెప్తున్నాను చూడండి. నాకు తెలియను, నీవు ఏమీ చెప్పక్కర్లేదు అని అతడు అనొచ్చో, నాకంతా తెలుసు, నువ్వే నాకేం చెప్పాల్సిన లేదు. మీ ఇంటి దగ్గర మీ పిల్లలు అంటుంటారు కొన్నిసార్లు, అమ్మ నీకు ఏడు తెలీదు, నాన్న నీకు ఏడు తెలీదు, నాకంతా తెలుసు. నాకు తెలియను, నీవు ఏమీ చెప్పక్కర్లేదు అని అతడు అనొచ్చో, ఆ రక్తాపరాధము నీ మీద ఉండదు. ఈ సబ్జెక్టే రక్తాపరాధం గురించి మాట్లాడుకునే సబ్జెక్ట్ అనమాట. అందుకోసం దానికోసం ఇది వస్తుంది. ఎందుకనగా నీవు చాలా హెచ్చరించావు, దేవుడు కూడా తన వాక్యంతో అలాగే హెచ్చరించును. రానున్న తీర్పు గురించి ముందుగానే ఆయన హెచ్చరించును. ఆ కాలమునకు సంబంధించిన
బైబిల్లో చెప్పబడిన గుర్తులు, సూచనలను ఆయన చూపును. మరి ఈ కాలంలో ఆయన గుర్తులు, ఈ కాలంలో ఆయన సూచనలు చూపిస్తున్నాడా లేదా? ఆయన చూపిన జనులు లెక్క చేయరు. ఆయన చూపిస్తున్నాడు, జనులు లెక్క చేయట్లేదు. తర్వాత ఇంకా చూడండి, ఒక వ్యక్తి నరకమునకు పోవుట తేలిక కాదు. పరలోకానికి వెళ్ళటము ఎంత కష్టపడాలి, నిత్య జీవం పొందుకోవాలంటే ఎంత ప్రయాసపడాలి, ఎంత కన్నీరు కార్చాలి, ఎన్ని ఉపవాసాలు ఉండాలి, దేవుని సన్నిధిలో ఎంతగానో గోజారాలి, అన్నీ కూడా పరలోకానికి వెళ్ళడానికి ఇంతగానో నలగొట్టబడాలి. కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు? ఒక వ్యక్తి నరకమునకు పోవటకు తేలిక కాదు అంట. నరకమునకు పోవటం కూడా అంత ఆషామాసి కాదు అంటున్నాడు ఆయన. అమ్మ బాబు, ఇది రెండూ కూడా ఇటు పరలోకానికి వెళ్ళడానికి అంత సులువుగా లేదు, పోనీ పరలోకానికైనా వెళ్ళలేకపోయినా ఇటు నరకం కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటే నరకానికి కూడా వెళ్ళడానికి అంత ఈజీ కాదు అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు చూడండి, ఒక వ్యక్తి నరకమునకు ఎంతో పోరాడి వెళ్ళును. నరకానికి వెళ్ళాలంటే పోరాడుతూనే వెళ్ళాలి. నీవు మొదటిగా ఆయన అంటున్నాడు, నీవు మొదటిగా ఆడిన అబద్ధము తప్పని నీ వెరుగుదువు, నీవు త్రాగు సిగరెట్టు తప్పని నీ వెరుగుదువు, నీవు చేసిన మొదటి తప్పును నువ్వు వెరుగుదువు, అది తప్పు అని నీ మనస్సాక్షి నీకు చెప్పాను. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీకు తెలుసు నువ్వు చేసింది తప్పన్న సంగతి తెలిసి కూడా లోపల ఏమవుతుంది? యుద్ధం అవుతూ ఉంది. నేను ఈ తప్పు చేశాను, ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాను, ఈ తప్పు చేశాను, ఖచ్చితంగా నరకానికి వెళ్తాను, ఈ పాపం చేశాను, ఖచ్చితంగా నరకానికి వెళ్తాను. తప్పు చేసేసి ఈజీగా నరకానికి వెళ్ళిపోతానన్నట్టు ఉండట్లేదు. నీ మనసు అక్కడ పోరాటం అవుతుంది. అయ్యో, ఇది ఎలాగా నా భర్తకు తెలుస్తానని చంపేస్తాడేమో, ఇది ఎలాగా నా భార్యకు చెప్తే చంపేస్తుందేమో, గొడవాడుతుందేమో, విడాకులు ఇచ్చేస్తుందేమో, అమ్మో నా పిల్లలకు తెలిస్తే నా పరుగు పోతుందేమో, నా ఇరుగు పొరుగులు తెలిస్తే నా పరుగు పోతుందేమో అని నువ్వు తప్పు చేసావు. తప్పు చేసిన తర్వాత నరకానికే కాబట్టి వెళ్ళిపోతావు, ఈజీగా వెళ్ళిపోవట్లేదు. నువ్వు అక్కడికి పోరాటం చేసుకుంటూ నరకానికి పోతున్నావు. పోరాటమే జరుగుతుంది ఇక్కడ. అది తప్పు అని నీ మనస్సాక్షి నీకు చెప్పెను, కానీ నీవు ఆ ఎర్ర దీపమును లెక్క చేయక దాటిపోవచ్చున్నావు గనుక గుద్దుకొనుచున్నావు. నీకు నిర్లక్ష్యమున్నది. నిర్లక్ష్యము. నువ్వేదో పెద్దవాడిగా తలంచుకొందువు. నాకన్నీ తెలుసు, నేను కుటుంబానికి పోషకుడిగా ఉన్నాను, నాకు అన్నీ బాగానే తెలుసు, ఈ లోకంలో కుటుంబాన్ని ఎలా నడపాలో అన్నీ నాకు తెలుసు, ఒక కుటుంబాన్ని ఎలా నడపాలో నాకు అన్నీ తెలుసు అని సహోదరు అనుకోవచ్చు. కానీ నువ్వేదో పెద్దవాడిగా తలంచుకొందువు. నీవు నరకమునకు అలాగు పోరాడి వెళ్ళుచున్నావు. నరకమునకు వెళ్ళుట తేలిక కాదు. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు నరకానికైనా వెళ్ళిపోవచ్చు. బస్సులోని టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు వాటిలోని కొంచెం ఈ సీట్ల గురించి ఉంటాయి, రిజర్వేషన్లు. మనం అనుకున్న క్లాసులో ఉండే రిజర్వేషన్ టికెట్ దొరకకపోతే అట్లీస్ట్ పోలే ముందు స్లీపర్ క్లాస్ అని దొరికిందిలే అని మనం ఏదో అనుకుంటాం. ఇక్కడ స్లీపర్ క్లాస్లోకి వెళ్ళడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇక్కడ నరకానికి కూడా వెళ్ళిపోవడం అంత ఈజీ కాదు. చాలా చాలా పోరాటమే చెయ్యాలి. సిగరెట్ కాల్చినోడు నరకానికి వెళ్తాడా, పరలోకానికి వెళ్తాడా? చెప్పండి. నరకానికే వెళ్తాడు. వాడు సిగరెట్ భూమి మీద కాల్చుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు హ్యాపీగా. కానీ ఒకానొక సమయం వస్తుంది. ఒకానొక సమయం వచ్చినప్పుడు ఆడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన సమయం వస్తుంది కదా. ఆడు లంగ్స్ కానీ ఆడు ఊపిరి, ఈ గుండె, ఇవన్నీ ఏవో మొత్తం ఈ కిడ్నీ ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఆడికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు. ఇక అప్పుడు వాడు ఏం చేస్తుంటాడంటే సిగరెట్లు కాల్చినంతకాలం ఆనందంగానే ఉంటాడు. కానీ అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను చేసిన పాపానికి నాకు నరకమే,
కానీ ఏంటి నరకము? ఈ శరీరం రోజుకి ఇంజక్షన్లు ఏంటి, ఈ ట్రీట్మెంట్లు ఏంటి, ఈ మెడిసిన్స్ ఏంటి, నేను భరించలేకపోతున్నాను, అసలు ఈ మొహం అంతా తిరిగిసినట్టు అయిపోతుంది ఏంటి? రోజు పోరాటమే చేస్తుంటాడు. ఎంత పోరాటం చేసి 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 చివరికి ఎక్కడికి వెళ్తాడు? నరకానికి అనమాట. సరే, ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టు, నరకానికి కూడా అంత ఆసామాసిగా వెళ్ళిపోతున్నాము, ఈజీగా వెళ్ళిపోతాము అనుకుంటే వీలు లేదు. పరలోకానికి నువ్వు ఎంత కష్టపడుతూ ఈ భూమి మీద మనం నిత్య జీవం పొందుకుంటామో, నరకానికి కూడా, నరకంలోకి వెళ్ళిపోవడానికి కూడా అంతే పోరాటం చేయాల్సి వస్తుంది ఇక్కడ చాలామంది. చూడండి, ఇంకా ఈ పక్షిరాజు గురించి ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ. పెట్టినాయన ఎన్నో పారాగ్రాఫ్ చదువుకున్నాం మనం? 14 16. చూడండి ఈ 16 ఇందులో చూడండి. యోహాను అతని యొక్క పక్షిరాజు కనులు నిజముగా పొరకమ్మెను, మరియు యోహాను బాగా అలసిపోయాను. అతడు మరియు ఏలియా ఒకే గొప్ప విధముగా ఉన్నారు. ఇప్పుడు ఎవరితో పోల్చబడుతున్నాడు యోహాను? ఏలియా. జాగ్రత్త చూడండి. అతడు మరియు ఏలియా ఒకే గొప్ప విధముగా ఉన్నారు, ఎందుకనగా అదే ఆత్మ వారిద్దరిపై ఉన్నది. చూడండి, దేవుడు ఎన్నడూ తన ఆత్మను తీసుకొనడు, ఆయన కేవలం తన మనిషిని తీసుకొనను. ఉదయకాలం ఇదంతా చదివాం మనం. దేవుడు ఏలియాను తీసుకొనెను, ఏలియా ఆత్మను తీసుకొని మరియు ఎలీషాపై ఉంచెను, తర్వాత ఎలీషాపై నుండి తీసివేసి మరియు యోహానుపై ఉంచెను, మరియు చివరి కాలంలో దానిని తిరిగి ఉంచెదనని వాగ్దానం చేసెను. చివరి కాలంలో వేరొక వ్యక్తి వచ్చుట, మరొక ఏలియా. బైబిల్ పాఠకులుగా మనందరము అది మనకు వాగ్దానం చేయబడినది అని ఎరిగి ఉన్నాము. ఏలియా గురించి చెప్పుకోవాల్సి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు దెయ్యము కూడా తన మనుష్యుణ్ణి తీసుకొనును, కానీ ఎన్నడూ అతని ఆత్మను కాదు అని మనము తెలుసుకొని ఉన్నాము. మరియు అతడు మరలా అదే విధముగా వచ్చుచున్నాడు. అదే విధముగా మరియు వారిద్దరూ కలిసి ఉన్నారని మనము కనుగొని ఉన్నాము. పైకెళ్ళి పారాగ్రాఫ్ చూడండి, కొంచెం పైకి వదిలే. 17లో లాస్ట్. మరియు ఏలియా మరియు యోహాను ఒకే గొప్ప వ్యక్తులుగా ఉన్నారు. వారిద్దరూ నిజముగా ఆందోళనతో బెదిరిపోయారు. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ వర్తమానంలో సింపుల్గా కనబడింది కానీ ఎవరికి పట్టుకోకుండా ఉండిపోయే భాగం ఏది అంటే ఇదే, ఈ ముక్కే. వారిద్దరూ నిజముగా ఆందోళనతో బెదిరిపోయేవారు. ఎవరిద్దరు? వారిద్దరు కూడా దాదాపు ఒత్తిడితో కృంగిపోయారు. ఇద్దరు కూడా ఒత్తిడితో కృంగిపోయారు వారిద్దరు కూడా. మరియు దేవునికి దగ్గరగా జీవించే మనుషులు చాలా, ఈ మాటే, దేవునికి దగ్గరగా జీవించే మనుషులు చాలా మట్టుకు విచిత్రమైన వారిగా పరిగణించబడుదురు, లేక వారితో ఏదో పొరపాటు ఉన్నది అన్నట్టుగా ఉందురు. అది నిజము, వారు ఎల్లప్పుడూ ఆ విధముగానే పరిగణించబడుదురు. తీవ్రమైన ఒత్తిడితో ఉంటున్నారు, ఆందోళనతో ఉంటున్నారు. ఇప్పుడు దీనికి బైబిల్ గ్రంథంలో కొన్ని రిఫరెన్సులతో ఉన్న విషయాలు చెప్తున్నాడు. పౌలు గారు కాలంలోని, అది 26వ అధ్యాయంలో ఉంటుంది. పౌలు ఈ ఉదయం సేవక సమూహంతో నేను మాట్లాడుచున్నప్పుడు పౌలు అంటున్నారు, అగ్రిప్ప అతడికి చెప్పాను, లేక ఫేస్తు చెప్పాను. మనం ఇవన్నీ చూసానండి. అక్కడ ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం, లేఖనమే తీసి చూస్తే మీకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 24, 25 వచనాలు చూడండి. 26, 24, 25 వచనాలు. అతడు ఈలాగు సమాధానం చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా నీవు వెర్రివాడవు,
అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను. అతి విద్య వలన అంట నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. దాన్ని ఇక్కడ ప్రవక్త తీసుకొని మాట్లాడుతూ ఉన్నారనమాట. ఏమని చూడండి, ఎక్కువ జ్ఞానము నిన్ను పిచ్చివానిగా లేక వెర్రివానిగా తయారు చేసినది అని ఈ ఫేస్తు చెప్తున్నాడు. దానికి పౌలు గారు అంటున్నాడు, అతడు చెప్పాడు, నేను పిచ్చివాడిని కాను, నేను వెర్రివాడను కాను, నేను నియంత్రణలోనే అనగా కంట్రోల్లోనే ఉన్నాను. చూసారా, నేను సరిగ్గానే ఉన్నాను. తర్వాత మరియు వారు ఆరోపించెదరు, ఈ మాట చూడండి, మరియు వారు ఆరోపించెదరు, విలియం కౌపర్ అనే నేను నమ్ముచున్నాను. అతను విలియం కౌపర్ అనే లండన్లోని అతడి సమాధి దగ్గర నేను నిలబడ్డాను. బ్రనహం గారు ఈ విలియం కౌపర్ అనే వ్యక్తి యొక్క సమాధి దగ్గర, లండన్లో ఉన్నటువంటి అతని సమాధి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారంట. మరియు అతడు ఆ ప్రఖ్యాత గీతమును వ్రాసెను. ఏదో గీతం అంటే పాట రాశాడు అతను. ఏంటి, రక్తంతో నింపబడిన ఒక ఊట ఉన్నది, అది ఇమ్మానుయేలు రక్తనాళములో నుండి తీయబడినది. పాపులందరూ ఎక్కడైతే దానిలో మునుగుతారో వారి యొక్క పాపములన్నీ పోవును. అర్థమవుతుందండి? ఈ పాటను రాసినటువంటి వ్యక్తి ఎవరు? విలియం కౌపర్. ఈ విలియం కౌపర్ అనే ఈ వ్యక్తి ఈ పాటను రాశాడు. ఎంతో ప్రేరేపణ పొందుకొని ఆత్మ ప్రేరేపణలో ఉండి ఆ గొప్ప పాటను అతను రాశాడు. ఏం పాట అది? ఇమ్మానుయేలు అని పాడుతున్నాను చూస్తారు. అదే పాటని ఇంగ్లీష్లో అదే పాటని ఈ విలియం కౌపర్ అనే ఈ వ్యక్తే రాశాడు. పాడుతున్న మనం కూడా ఎన్నో మార్లు ఇప్పటికీ పాడుతూనే ఉంటాం. మనం ప్రభురాత్రి భోజన సందర్భంగా చాలాసార్లు పాడుతూ ఉంటాం. ఈ పాటను రాసినటువంటి ఈ వ్యక్తి ఆ పాట రాయడానికి ఎంతో ప్రేరేపణ పొందుకున్నాడు. ఎంతో ప్రేరేపణ పొందుకుని ఆ పాటను రాశాడు. ఇప్పుడు తర్వాత చూడండి, కొంచెం ఆ వ్యక్తి ఎంతగా ప్రేరేపించబడినగా. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, చెరసాల్లో ఉన్నటువంటి యోహాను ఎందుకు నీవే నా మెస్సైవి లేదా వేరొక మెస్సై కోసం ఎదురు చూడాలా అని అన్నాడు. ఇప్పుడు చెరసాల్లో ఉన్నటువంటి ఆయన స్థితి ఏమిటి అని అంటే, అంతవరకు ఆయన చెరసాల్లోకి వెళ్ళలేనంత వరకు కూడా ఎంతో ప్రేరేపించబడి అతను ముందు రాజులు నిలబడని, అతను ముందు యోధులు నిలబడని, అతను ముందు గొప్ప గొప్ప సైన్యాధిపతులు నిలబడినా కానీ నా ప్రాణం పోతే పోని కానీ నేను విన్నది, నాకు దేవుడు ఏదైతే వర్తమానం ఇచ్చాడో ఆ వర్తమానం కోసం నిలబడతానని చెప్పి వాక్యాన్ని బోధించాడు. కానీ ఒక్కసారిగా ఆ చెరసాల్లోకి వెళ్ళిపోయి ఆ 4 గోడల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి ఏ యొక్క వెలుగు కానీ ఏమీ లేదు. ఒక చదువుకోవడానికి ఒక పుస్తకం లేదు, ఒక వర్తమానము లేదు, ఒక టేపు లేదు, ఏమీ లేదు. ఒక చీకటి గదిలోని, ఒక మురికి పట్టిన గదిలోని అక్కడే ఉండి ఒక చిన్న కిటికీ నుంచి చిన్న వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు నుంచి ఆ చిన్న గదిలోని ఆ పక్క నుంచే ఆ పందికొక్కులు, ఆ ఎలకలు తిరుగుతూ ఉన్నాయి. ఎంతో ఆ మురికి పెట్టినటువంటి ఆ రొట్టె ముక్కలు విసురుతూ ఉంటే అవి తినడం ఎంతో బక్కసిక్కిపోయి ఉన్నాడు. ఎటు ఇంకా అనుకున్నాడు, ఇదేంటిది, నేను ఇంత గొప్ప వర్తమానాన్ని బోధించాను, ఇన్ని విషయాలు బోధించాను, సర్ప సంతానం గురించి బోధించాను, దానియేలు 70 వారాలు బోధించాను, 7 ముద్రలు కూడా బోధించాను, ఎన్ని బోధించాను. కానీ ఇంత బోధించి ఇంత ప్రేరేపణ బోధించినప్పుడు నేను ఏమిటి ఇంత చీకటి గదిలో ఉండిపోవడం ఏంటి, చెరసాల 4 గోడలో బందీగా ఉండిపోవడం, రోజు రోజుకి బక్కసిక్కిపోతున్నానేంటి? నిజంగా ఇది దైవంతో చేసిన కార్యాలైన భూమి మీద ఉన్నప్పుడు ఇప్పుడు చెరలోకి వచ్చిన తర్వాత ఏమిటి అని చెప్పి అతను అక్కడ ఏం కోల్పోయాడు అని అంటే, బయట ఉన్నంత ప్రేరేపణ, బయట ఉన్నటువంటి ఆత్మ ప్రేరేపణ ఇప్పుడు అతనికి అక్కడ లేదు. అతని నుంచి అది అంతా బయటికి వెళ్ళిపోయింది. ఆ బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు సామాన్యమైనటువంటి లోకంలో ఉన్నటువంటి వ్యక్తిలాగే ఆలోచిస్తూ ఇప్పుడు తన శిష్యులకు పంపించాడు అనమాట. ఆ ప్రేరేపణ కలిగి ఉన్న వ్యక్తులు ఎలా ఉంటున్నారంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం, విలియం కౌపర్ ఒక ప్రేరేపణ కలిగి ఉన్న వ్యక్తిగా ఉండి ఒక అద్భుతమైన పాటను పాడి ఒక అద్భుతమైన పాటను రాసిన తర్వాత ఆ ప్రేరేపణ అతను విడిచిపెట్టిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ వ్యక్తి ఎంతగా ప్రేరేపించబడినగా, అతడు ఒక త్రాడును తీసుకొని మరియు ఉరి వేసుకొనుటకు ప్రయత్నించాడు. ఆ మధ్యకాలంలో
టీవీలోని ఈ సినిమా పాటలు పాడే ఒక సింగరు, ఒక స్త్రీ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. మనం అందరికి తెలుసు ఆ విషయం. ఎంతో అద్భుతమైనటువంటి పాటలు, క్రిస్టియన్ సాంగ్స్ కూడా ఆమె పాడుతూ ఉంటుంది. అంత పాటలు పాడుతూ కాస్తో కూస్తో మిగతా సామాన్యమైన మనుషుల కంటే వీళ్ళు ఎక్కువగానే డబ్బులు సంపాదిస్తుంటారు. కానీ ఇప్పుడు ఆమె సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం జరిగిందో చూడండి. ఇక్కడ ఆ త్రాడు ఉరివేసుకున్నాడు. ఉరివేసుకున్నట్టుకు ప్రయత్నించాడు. ఆ త్రాడు తెగిపోయినది. అతడు ఆత్మహత్య చేసుకున్నట్టుకు ఒక నది దగ్గరికి వెళ్ళుటకు ప్రయత్నించాడు. సరే, ఉరితాడుతోని ఉరేసుకొని చనిపోదాం అనుకుంటే అవ్వలేదు. కనీసము ఆత్మహత్య చేసుకున్నట్టుకు నది దగ్గరకు వెళ్ళుటకు ప్రయత్నించాడు. మరియు ఎంతో పొగమంచు కప్పబడి ఉండటం వలన ఆ కారు నడిపేవాడు ఆ నదిని కనుగొనలేకపోయాడు. మరియు అది కేవలము ఆ ప్రేరేపణ ఒక వ్యక్తిని ఏ విధంగా పట్టుకొని అతడిని లాగుకొని పోవును అన్న దానిని చూపిస్తున్నది. అప్పుడు అతడు దానిలో నుండి బయటకు వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ స్టెఫను ఫోస్టర్ వలె అతడు ఈ దేశమునకు గొప్ప జానపద గీతములను ఇచ్చెను. ఈ స్టెఫను ఫోస్టర్ అనే ఈ వ్యక్తి ఓల్డ్ బ్లాక్ జో, డాన్ ద సువనీ రివర్, ఓల్డ్ కెంటకీ హోమ్. అతడు ప్రేరేపణ పొందుకున్న ప్రతిసారి మరియు పాట వ్రాసినప్పుడు అతడు త్రాగుతూ ఉండేవాడు. చివరికి అతడు ప్రేరేపణ నుండి దిగువకు జారినప్పుడు లేదా బయటకు వచ్చినప్పుడు అతడు ఒక సేవకుడిని పిలిచి మరియు ఒక రేజర్ బ్లేడ్ను తీసుకొని ఆత్మహత్య చేసుకొనెను. ఇది ఇందాక నేను చెప్పలేదు, ఎందుకంటే ఆ సమయం మరి నేను కొంచెం మనకు అవకాశం మరి ఈరోజు ఒక కూటంలోని వర్తమానం అంతా చెప్పాలనే ఉద్దేశంతో నేను కొన్ని జంప్ అవ్వుకుంటూ వెళ్తున్నాను. కానీ మన సహోదరుడు అడిగాడు కాబట్టి యోహాను ఎందుకు మరలా డౌట్ పడుతున్నాడు, ఆ సెరసాల్లో ఉన్నటువంటి యోహాను అంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాడు ప్రవక్త. ప్రేరేపణ ఒక వ్యక్తికి విడిచిపెట్టబడిన తర్వాత అది మీరు ఇంకో విషయం చూడండి. ఇస్కార్తు యూదా ఒక ప్రేరేపణతో ఉన్నాడు, ఒక అబద్ధపు ఆత్మచేత అభిషేకించబడి ఉన్నాడు. ఇస్కారితు యూదా గురించి ప్రవక్త అన్నాడు, అతడు అంత్యక్రీస్తు అయి ఉన్నాడు అన్నాడు. ఆయన అంత్యక్రీస్తు ఆత్మ ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నాడు? ఇస్కారితు యూదాలో పనిచేస్తుంది. ఆ ఆత్మచేత నింపబడి అభిషేకించబడి ఆ ఆత్మ ఏ కార్యం చేయాలని ఆ ఆత్మ శరీరంలో ప్రవేశించిందో అక్కడ ఆ కార్యము ముగించబడే అంతవరకు కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, మంచి హుషారుగా ఉన్నాడు. ఏ కూటంకైనా అందరికంటే ముందుగానే వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు, అంతగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అతనిలోని ఆ అబద్ధపు ఆత్మ యొక్క అభిషేకము తొలగిపోయిందో విత్ ఇన్ సెకండ్స్లోనే, విత్ ఇన్ మినిట్స్లోనే సూసైడ్ చేసుకున్నాడు, వెళ్ళి ఊరేసుకొని చనిపోయాడు. అంతే కదండి. సౌలు, పాత నిబంధన కాలంలోని సౌలు, అతని దగ్గర దేవుని ఆత్మ ఉన్నంత వరకు కూడా అతను బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే సౌలుకు దేవుని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఇప్పుడు సౌలుకు దర్శనం రావట్లేదు, సౌలులోనికి ఒక కల రావట్లేదు. ఆ కాలంలో అక్కడ ఊరిము తూమిము లేదు, ఏమీ లేదు. దేవుడి నుంచి ఏదైనా కార్యం గురించి తెలుసుకోవాలి అంటే, శత్రు సైన్యం గురించి రహస్యాలు ఏమని తెలుసుకోవాలంటే ఏవి అక్కడ లేవు. చివరికి అప్పటికి సమూయేలు చనిపోయి చాలా రోజులు అవుతుంది, సమూయేలు ప్రవక్త చనిపోయి చాలా రోజులు అవుతుంది. కానీ ఆ దేశంలోని కర్ణపిశాచులు కలిగినటువంటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఆ ఎందోరు దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ సౌలు ఈ ఎందోరు ద్వారా ఆ యొక్క సమూయేలు యొక్క ఆత్మను భూమి మీద తీసుకొచ్చాడు. మీకు అర్థమవుతుందండి. ఇవన్నీ చూసిన తర్వాత సౌలు ఆ సమూయేలు ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు సమూయేలు అంటున్నాడు, ఇదిగో ఓ సౌలా, ఎందుకు నన్ను విశ్రాంతి నుంచి నన్ను ఎందుకు పిలిచావు అని అడిగాడు, చెప్పాడు, సమాధానం అంతా అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత సమూయేలు చెప్తున్న మాట ఏమిటంటే, రేపు మరలా ఇదే సమయానికి నువ్వు నాతో కూడా విశ్రాంతిలో ఉంటావు అన్నాడు. కాబట్టి ఏం జరిగింది? సౌలా మాట విన్న తర్వాత అక్కడి నుంచి ఆయన పశ్చాత్తాపడడం ఏమీ లేదు. ఎప్పుడైతే దేవునాత్మ అతని నుంచి వెళ్ళిపోయిందో, దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ కార్యం జరగాలి. కాబట్టి ఏమైంది? సౌలు ఆ ప్రేరేపణ నుంచి విడిచిపెట్టబడిన తర్వాత ఏమయ్యాడు? అతడు కూడా చనిపోయాడు. ఇక్కడ అదే జరుగుతుంది.
ఏం చేసుకున్నాడు చూసారా? రేజర్ బ్లేడ్ను తీసుకొని ఆత్మహత్య చేసుకునేను, రేజర్ బ్లేడ్తో. తర్వాత మరియు ప్రవక్త అయిన యోనాను గురించి నేను తలంచాను. ఎవరండి ఇప్పుడు? యోనా గురించి చూద్దాం ఒక నిమిషం. దేవుడు అతన్ని ప్రేరేపించుచున్నాడు. ఆ కాలమునకు ఎరుగుగల గొప్ప పక్షిరాజు అతడే. దేవుడు అతన్ని మిక్కిలిగా ప్రేరేపించగా అతడు క్రిందకి వెళ్ళి 3 పగళ్ళు మరియు రాత్రులు తిమింగల గర్భంలో పెట్టబడెను. ఒడ్డునకు నడుచుకొని వచ్చి మరియు ఒక వర్తమానం ఇచ్చెను. అది వారి పశువులపై కూడా గోనెపట్ట ధరించి అంతగా జనులను చేసినది. ఆ వర్తమానం ఎంతగా ఆ ప్రజలకు ప్రభావితం చేసిందంటే కేవలము ప్రజలకు మాత్రమే కాదు, కానీ ఆ దేశంలో ఉన్నటువంటి పశువులను సైతం గోనెపట్ట ధరించుకోవాల్సిన అంతగా వర్తమానం వాళ్ళకి తాకిందనమాట. అంతగా ఆయన ప్రేరేపణ పొందుకున్నాడు. మరియు ఆత్మ అతన్ని విడిచిపెట్టినప్పుడు ఏం జరిగింది చూడండి. ఆత్మ అతన్ని విడిచిపెట్టినప్పుడు అతడు కొండపైకి వెళ్ళి మరియు కూర్చొని అతడు చనిపోయేటందుకు దేవుణ్ణి అడిగి ఉన్నాడు. అది నిజము. మనం అనుకుంటాం దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప దైవజనుడు ఇన్ని కార్యాలు చేశాడు, ఏంటి సూసైడ్ చేసుకున్నాడు, ఏంటి జస్ట్లో మిస్ అయ్యాడు, కానీ ఇంత సేవకుడై ఉండి ఇన్ని అద్భుత కార్యాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసి ఆ కారు ప్రమాదాన్ని చిక్కుకున్నాడు. ఈయనేంటి విషం తాగుతున్నాడు, దేవుడు గురించి ఇంత గొప్పగా బోధించాడు అని అనుకుంటుంటారు. కానీ ప్రవక్త ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, ప్రేరేపణ కలిగి ఉన్నప్పుడు ఒకలాగా వెళ్తుంటుంది, ఆ ప్రేరేపణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకలాగా జరుగుతూ ఉంటుంది. చూడండి మళ్ళీ ఈ గొప్ప ఏలియాను మనం కనుగొన్నాం. మళ్ళీ అక్కడికి వచ్చాడు ప్రవక్త. యోహాను అతడికి మాదిరి. ఆ కాలంలో గొప్ప పక్షిరాజు, శక్తిగల కఠినమైన వాడు, గొప్ప అడవి మనిషి. అడవిలో ఒక గుహలో నివసించాడు ఏలియా. మరియు అతడు బయటకు వచ్చి జనుల మధ్యలోనికి దూసుకొని వచ్చి ఉన్నాడు. ఇజ్రాయేలు జనాంగము ఎరగనటువంటి స్థలములపైకి దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళి ఉన్నాడు. మరియు వర్తమానమును ప్రకటించి మరియు అది ప్రభు ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పి మరియు తిరిగి అరణ్యంలోనికి వేగముగా దూసుకుని వెళ్ళిపోయాడు. ఆ గొప్ప పక్షిరాజును కనుగొనుము. అతడు అక్కడికి దూసుకొని వచ్చినప్పుడు మరియు ఆ రాజుతో చెప్పాను, రాజుతో ఆహాబుతో చెప్తున్నాడు, నా మాట ప్రకారము గాక ఆకాశం నుండి కనీసం ఒక్క మంచు బిందువైనను కురవదు. అక్కడికి నడుచుకొని వెళ్ళిపోయాను. రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజుతోనే సవాల్ చేస్తున్నాడు. ఎవరు? ఏలియా. ఆ రోజు ఆ సమరయ మార్గంలో అతడు నడుచుకొని వెళ్ళినప్పుడు అతడి చేతిలో ఆ కర్రతో ఆ గొర్రె చర్మపు ముక్కను అతడి చుట్టుకొని ఆ బట్టతల మెరుస్తూ చెంపలపై జుట్టు కిందకు వేలాడుచు ఆ యొక్క అడుగులు ఎంత నిదానముగా వేయగలిగితే అంత నిదానముగా ఆ సమరయ మార్గము గుండా నడుచుకొని వేస్తూ, అయితే అతడు ఎవరి సన్నిధిలో ఉన్నాడో అతడు ఎరిగి ఉన్నాడు. ఆహాబు ఏమి చెప్పనై ఉన్నాడు అన్న దానిని గురించి అతడు భయపడుట లేదు. ఎందుకనగా అతడు ఆహాబు కన్నా ఎవరో గొప్పవాని యొక్క సన్నిధిలో ఉన్నాడు. అతడు సన్నిధిలో ఉన్నాడు మరియు అతడు ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు కలిగి ఉన్నాడు. ఆ ముసలి కన్నులు ఆ ముడతలతో కప్పబడిన చర్మముతో తిన్నగా ఆకాశం పైకి చూస్తూ ఉన్నాడు. అతడు స్థిరముగా నడుస్తూ ఉన్నాడు. ఎందుకనగా అతడు ప్రభు ఈలాగు సెలవిచ్చుచున్నాడు కలిగి ఉన్నాడని అతడు ఎరిగి ఉన్నాడు. అతడు ఒక పక్షిరాజు. ఆ పర్వతం పైకి వెళ్ళి మరియు అది ఎండిపోయేంత వరకు ఆ ఏటిలో నీళ్లు త్రాగుచు మరియు అక్కడికి తిరిగి వెళ్ళి మరియు ఒక కూడికను ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు అతనికి ఒక దర్శనం ఇచ్చినప్పుడు మరియు ఆ పర్వతం పైకి వెళ్ళి దేవుడు ఎవరో ఇప్పుడు రుజువు చేద్దాం ఏమంటున్నాడండి? ప్రేరేపణ కలిగి ఉన్న సేవకుడుగా ఎంత సవాలు విసురుతున్నాడు చూడండి. ఒకవేళ ఎన్నడైనా క్షమించండి, దేవుడెవరో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఎన్నడైనా ఆయన దేవుడై ఉంటే ఆయన ఇంకను దేవుడే అని చెప్పాడు. అది నిజము. ఆ పక్షిరాజులను నేను ఇష్టపడేదను. ఎవరా పక్షిరాజులు? ప్రవక్తలు. అవునండి. అక్కడికి వెళ్ళి మరియు చెప్పాడు, ఒకవేళ అతడు దేవుని రుజువు చేద్దాం. మరియు అతడు చెప్పాడు, దేవుడు అతనికి దర్శనములలో చెప్పినట్లుగా ఆ విధముగానే పిలిచి ఉన్నాడు.
అతడు చెప్పెను, మీరొక ఎద్దును తీసుకొనండి మరియు నేను ఒక ఎద్దును తీసుకొనేదను, మరియు మీరు బయలును పిలవండి మరియు నేను దేవుణ్ణి పిలిచేదను, మరియు ఎవరైతే అగ్ని ద్వారా జవాబిచ్చేదరో, దేని ద్వారా? అగ్ని ద్వారా జవాబిచ్చేదరో అతడే దేవుడై ఉన్నాడు. మరియు ఇది అసలు వెలుగుతుందా? సరే. మరియు అతనిని గూర్చి అతడు నిశ్చయితను కలిగి ఉన్నప్పుడు అతడి దర్శనమును గూర్చి సరైన నిశ్చయితను కలిగి ఉండెను. వారు ఉదయకాలమంతా బయలును పిలుస్తూ మరియు తమకు తాము కోసుకొనుచు మరియు అరుచుచు మరియు గెంతుతూ ఆయన చుట్టూ నడుస్తూ మరియు చెప్పాడు, అరవండి, బహుశా మీరు మరికొంచెం ఎక్కువగా కేకలు వేయవలసి ఉన్నది. బహుశా అతడు పని చేయుచున్నాడేమో, లేక బహుశా అతడు కునుకును తీయుచున్నాడేమో. ఓ, అతడు ఎక్కడ నిలబడి ఉన్నాడో అతడు ఎరిగి ఉన్నాడు. అవును, ఎంతగా వాళ్ళతో ఆట ఆడుకుంటున్నారు తెలుసండి. మీరు చదవండి ఆ రాజుల గ్రంథం. ఏలే ఎంతగా ఆట. ఒకవేళ మీ దేవుడు పడుకున్నాడు, నిద్రపోతున్నాడేమో, గట్టిగా అరవండి, గట్టిగా అరవండి. ఏంటా ధైర్యము? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమిటా ధైర్యము అంటే దర్శనమును కలిగి ఉన్నాడు కాబట్టి అంత ధైర్యంగా, అంత బలమైనటువంటి గొప్ప సైన్యము, బలమైనటువంటి గొప్ప ఆహాబు రాజు వీళ్ళందరూ ముందు నిలబడి ఇలాంటి పలుకులు పలుకుతున్నాడు. అయితే అతడు దేవుణ్ణి రుజువు చేసిన తర్వాత అతడు దేవుణ్ణి ఇక్కడ రుజువు చేశాడండి. ఇక్కడ 63 ఏమైంది? రుజువుపరచబడ్డాడు ఆయన. అయితే అతడు దేవుణ్ణి రుజువు చేసిన తర్వాత అతడి పక్షిరాజు కన్నులకు పొర ఏర్పడినది మరియు అతడిని చంపేదనని ఎప్పుడైతే యెజబెలు భయపెట్టినదో అతడు అరణ్యములోనికి పారిపోయెను. ఒక బదిరీ వృక్షము క్రింద సేద తీరుతున్న తన సేవకుణ్ణి దేవుడు కనుగొనెను. పరిగెడుతూ దేవుడే అని రుజువు చేసిన తర్వాత ఆందోళన, నిరుత్సాహము. మీరు ఆ పరిధిలోనికి వెళ్ళినప్పుడు అది మానవ హృదయమునకు ఏదో చేయును. మీరు క్రిందకి వచ్చినప్పుడు ప్రవక్త చెప్తున్నారు, ఇంకా దానిని మీరు వివరించలేరు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇదే ఇందాక నేను చెప్తున్న పాయింట్. చూడండి, ఎందుకు కొన్నిసార్లు సేవకులు మన కాల ప్రవక్త 7వ ముద్ర గురించి విప్పబడలేదు, 7వ ముద్ర విప్పబడలేదు అని ఎందుకు బోధిస్తున్నాడు? 7వ ముద్రలో ఎత్తబాటు కావాల్సిన విశ్వాసం దాగి ఉన్నది. ఆ విశ్వాసము నీవుగా పొందుకోవాలి. ప్రతి కార్యము నీకు విడమర్చి చెప్పేస్తే నీకు అసలు విశ్వాసమే ఉండదు అంటున్నాడు ఆయన. కాబట్టి కొన్ని కొసల్ని ఆయన విడిచిపెడుతున్నప్పుడు ఆ కొసలను కలుపుకొని బాధ్యత, ఆ కొసలను నువ్వు కలుపుకొని ఆ కొసల గురించి నువ్వు పోరాడి ఆ కొసల నిమిత్తం నీలో ఒక పరిపూర్ణమైన విశ్వాసం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కొసలను కలిపే జ్ఞానం నీకు దేవుడిస్తాడు. పులిపీడి దగ్గర నుంచి కొన్ని విషయాలు దాటుకుంటూ వెళ్ళిపోతుంటప్పుడు ఆ బయలుపాటు పరిశుద్ధత మీకు ఇస్తుంటుంది. ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు, చూడండి. దానిని మీరు వివరించలేరు, అది మిమ్మలను ఎక్కడికో తీసుకుని వెళ్ళును. దానిని గురించి మాట్లాడడానికి ప్రయత్నించవలసిన అవసరము లేదు అంటున్నాడు ఆయన. దర్శనములు మరియు అటువంటివి మిమ్మలను ముక్కలుగా చేయును, మీరు ఇతరులకు చెప్పలేరు. మనం ఈజీగా నాకు ఇలా దర్శనం వచ్చిందండి, ఇలా కళ వచ్చిందని ఈజీగా చెప్పేస్తున్నాం. ప్రవక్త అన్నారు, బాగా తినేస్తే ఇంకేమొస్తాయి అన్నాడు ఆయన. బాగా తినేసి పడుకుంటే ఇంకేమొస్తాయి అన్నాడు. ఇక్కడ ఆయన క్లియర్గా చెప్తున్నాడు, అసలు ఆ దర్శనములు ఆ కళలు ఏమైనా వస్తే ఎవరికి చెప్తే ఎవరు అపార్థం చేసుకుంటారు, ఏదనుకుంటారని భయంతో ఉండిపోతాం. ప్రవక్త ఆ భయంతో ఉండిపోయాడు. ఆయనకు వచ్చిన దర్శనం, ఆయనకు వచ్చిన కళని మనం ఈజీగా ఫలానా కళ వచ్చింది, ఫలానా దర్శనం వచ్చిందని చెప్పేసుకుంటున్నాం. దర్శనములు మరియు అటువంటివి మిమ్మల్ని ముక్కలుగా చేయును, మీరు ఇతరులకు చెప్పలేరు, వారు దానిని అర్థం చేసుకొనలేరు. కొన్నిసార్లు సంఘం దగ్గర అదే పరిస్థితి వస్తుంటుంది. చూడండి, ఇంకా వారు దానిని అర్థం చేసుకోలేరు, వారు ఎన్నడూ అక్కడ లేరు కాబట్టి వారు దాన్ని ఎలా తెలుసుకునేదారు? కనుక అది వారిని ముక్కలుగా చీల్చివేయను.
దేవుడు తన సేవకుణ్ణి పోషించుటయందు మరియు అతడిని బలపరచుటయందు చాలా దయ కలిగి ఉండెను. మరియు బయట ఆ బదిరీ వృక్షము క్రింద అయితే యెహోవాపై అతడు అటువంటి నమ్మకమును పొందుకున్న తర్వాత చాలా ఖచ్చితంగా అతడు రాజు ఎదుటకు నడుచుకొని వెళ్ళునంతగా మరియు చెప్పాడు, నా మాటను బట్టి ఒక్క మంచు బిందువైన రాలదు. రాజు యొక్క అంతఃపురంలోనికి దూసుకొని వెళ్ళి ఉన్నాడు అభిషేకంతో. అప్పుడు ఏమి చేయవలనన్న దాని గురించి అతడు ఒక దర్శనమును కలిగి ఉండెను. అప్పుడు అతడు తిన్నగా అక్కడికి వెళ్ళి ఆ పర్వతం పైకి మరియు ఆకాశం నుండి అగ్నిని కిందకు దింపెను. ఆయనే దేవుడని రుజువు చేయొచ్చు. ఆ దినముననే ఆకాశము నుండి వర్షమును కిందకి పిలిచెను. మరియు అప్పుడే 400 మందిని చంపెను. యాజకులు, అన్య యాజకులు వారి యొక్క తలలు నరికివేసెను. మరియు ఎప్పుడైతే ఆ దర్శనము విడిచిపెట్టినదో అప్పుడు పరిగెత్తెను. దర్శనము కలిగి ఉన్నంత వరకు పోరాటం చేశాడు యోధుడు. 400 మంది అబద్ధ ప్రవక్తల యొక్క తలలను నరికినటువంటి గొప్ప యోధుడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దర్శనము విడిచిపెట్టిందో ఒక స్త్రీకి భయపడిపోయి అరణ్యంలోని గృహలోనికి పారిపోయి ఉన్నాడు. ఆందోళనగా అక్కడ కూర్చొని చెప్పాను, నేను మిగిలిన నా తండ్రులైన, ఇప్పుడు అంటున్నాడు ఆయన, చూడండి జాగ్రత్తగా, ఆందోళనగా అక్కడ కూర్చొని చెప్పాను, నేను మిగిలిన నా తండ్రులైన ఇతరుల కన్నా ఎక్కువ కాదు, నేను ఇతర ప్రవక్తల కన్నా ఎక్కువ కాదు. ప్రభువా, ఇప్పుడు నా ప్రాణము తీసివేయుము. నేను ఒక్కడిని మాత్రం మిగిలి ఉన్నాను. నేను ఒక్కడిని మాత్రమే సరైన సువార్తను ప్రసంగిస్తున్నాను. కనుక నా ప్రాణమును తీసివేయుము, నన్ను వెళ్ళనిమ్ము. అందుచేతనే అటువంటి కలవరముతో వారందరి ముఖములు ఎర్రబారినవి. అర్థమవుతుందండి? ఇప్పుడు యోహాను, చెరసాలలో ఉన్నటువంటి యోహాను, నీవేనా మెస్సేవి లేదా వేరొక మెస్సే కోసం నేను ఎదురు చూడాలా అని ఎందుకు వస్తుందో, ఆ ప్రేరేపణ ఎందుకు వచ్చింది తెలుసా అండి? ఆ ఉద్దేశము, ఆ మాట ఎందుకు పలుకుతున్నాడు అర్థమవుతుందా? ఇంకా అయితే దేవుడు చెప్పాను, లేదు, నేను ఇంకా బయలునకు మోకాళ్ళునని 7,000 మందిని కలిగి ఉన్నాను. చూసారా, చెప్పాను, ఏలియా అంతయు మంచిదే, నీవు ఒక గొప్ప కార్యము చేయుచున్నావు. అయితే నేను ఇంకా ఒక వేరే గుంపును కలిగి ఉన్నాను. ఏలియాతో ఆయన ఏమంటున్నాడు? ఆయన ఒక గొప్ప భయంకరమైన ప్రేరేపణ కలిగి ఉన్నాడు. ఆ భయంకరమైనటువంటి ప్రేరేపణ ప్రాణభయంతో ఉన్నాడు. ఓ ప్రభువా, నేను ఒక్కడనే బయలుకు మోకాలు అనుకుంటూ ఒక్కడే ఉన్నాను, నా ప్రాణం ఇంకా తీసుకో, ఇంకా చాలు అనుకుంటున్నాడు. కానీ ఇంకొక గుంపు ప్రజలు ఉన్నారు, బయలుకు మోకాళ్ళు ఉన్న ఇంకో గుంపు ప్రజలు ఉన్నారు, వాళ్ళు నా కోసం నిలబడుతూ ఉన్నారు. నీవు ఒక గొప్ప కార్యము చేయుచున్నావు, అయితే నేను ఇంకా ఒక వేరే గుంపును కలిగి ఉన్నాను. చూసారా, అది నీవు ఇంకా నువ్వు ఎరగవు, ఇంకా నువ్వు వాళ్ళని చూడలేదు, ఇంకా నువ్వు వాళ్ళని శరీర రూపకంగా వారిని కలుసుకోలేదు. నీవు రంగం మీద వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, అయితే నా ప్రాణము తీసుకొనుము, నేను నా పితరుల కన్నా ఎక్కువ కాదు, నా ముందున్న ప్రవక్తలు నన్ను చనిపోనిమ్ము. కోరుకుంటున్నాడు, చావు కోరుకుంటున్నాడు ఆయన. ఇంకా అంటున్నాడు చూడండి, ఇక్కడ యోహాను పూర్తిగా, ఇప్పుడు యోహాను దగ్గరికి వచ్చాడు ఆయన, ఇక్కడ యోహాను పూర్తిగా అతడి వలె ఉన్నాడు. ఇక్కడ చెరసాల్లో వేయబడి జనులను కూడగట్టుచున్నాడు. అతడు యోర్దాను ఒడ్డును నిలబడిన తర్వాత అరణ్యంలో నుండి బయటకు వచ్చెను. అతడు జన్మించడానికి 3 నెలల ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు. తల్లి గర్భమందు ఉన్నప్పుడే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఖచ్చితంగా పొందుకొనెను. ఎలా పొందుకున్నాడంట? యేసు క్రీస్తు యొక్క నామమును మొదటిసారిగా విన్నప్పుడు. మరియు అక్కడికి వచ్చి, మరియు ఆమె ఎటువంటి అనుభూతి కలిగి ఉండలేదు. కేవలం ఆ దూత ఆమెను కమ్ముకొనెను. పరిశుద్ధాత్మ ఆమెకు చెప్పి ఉండెను. ఆమె యూదయాకు వెళ్ళెను. మరియు ఆమె ఎలిజబెత్తో తాను తల్లి కాబోచున్నానని చెప్పాను. ఎవరి గురించి మాట్లాడుతున్నారైనా? మరియా. పైన కొంచెం కింద దించాను, మరియా నిసి, నేను మరియు అని చదివిస్తాను ఇక్కడ. మరియా అదే చూడండి. మరియు నేను ఒక కుమారుని కలిగి ఉండబోచున్నాను, మరియు నేను అతన్ని యేసు అను పేరుతో పిలిచెదను అని చెప్పాను.
మరియు చిన్న యోహానుకు అప్పటికే 6 నెలలు. ఎలిజబెత్ గర్భము ధరించి ఉన్నది మరియు ఇప్పటి వరకు ఆమె ఆ జీవమును అనుభూతిని చెందలేదు. 6 నెలలు గర్భం దాల్చి ఉంది, కానీ ఆ గర్భంలో నుంచి ఎటువంటి కదలికలు లేవు. ఎలిజబెత్ గర్భంలో ఎటువంటి కదలికలు లేవు. యోహాను 6 నెలలుగా ఆ చిన్న శిశువుగా ఆ గర్భంలో ఉన్నాడు, కానీ ఎటువంటి కదలికలు లేవు. మరియు ఆమె ఆ విధముగా నిలబడి మరియు ముఖమునకు చూచుచున్నది మరియు జరగబోవు దాని గురించి పరిశుద్ధాత్మ చెప్పినది మరియా ఆమెకు చెప్పుచున్నది. మరియు ఆమె తనకు జరిగిన అనుభవం గురించి చెప్పెను. ఒక వృద్ధిరాలిగా గర్భము ధరించెను మరియా, మరియు ఏ విధముగా తన భర్త మూగవానిగా మొత్తబడెను. ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నారు, ఒకరికొకరు డిస్కషన్ చేసుకుంటున్నారు. మరియు అక్కడ నిలబడి ఉండగా ఆమె చెప్పెను, నేను ఒక కుమారుని పొందబోచున్నాను, మరియు అతనికి యేసు అని పేరు పెట్టుదును. మరియు ఆ ప్రశస్తమైన మహిమకరమైన యేసు అను నామము మొదటిసారి మానవ పెదవులపై పలికిన వెంటనే తన తల్లి గర్భంలో పడి ఉన్న ఒక చిన్న మృత శిశువు గెంతులు వేసి మరియు జీవములోనికి వచ్చెను. మరియు తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మను పొందుకొనెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రార్థించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను అని చెప్పబడినది. మరియు అతడు తల్లి గర్భములోనే పరిశుద్ధాత్మ పూర్ణుడు అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. దేవుని ద్వారా పిలువబడిన ఒక వ్యక్తి 9 సంవత్సరాల వయసులో అరణ్యంలోనికి వెళ్ళిపోయి, చదువు లేదు, అరణ్యంలోనికి కొనిపోబడి ఉన్నాడు. మరియు అతడు ఒక అడవి మనిషి. 30 సంవత్సరములలో వయసులో అరణ్యంలో నుండి బయటకు వచ్చి రాబోచున్న మెస్సయ్య యొక్క వర్తమానం బోధించుచుండెను. ఏ వర్తమానం బోధిస్తున్నాడైనా? రాబోచున్న వర్తమానమును, మెస్సయ్య యొక్క వర్తమానం ఇక్కడి నుంచి మొదలుకొని ఎంత అదే బోధిస్తూ ఉన్నాడు ఆయన. బోధించుచూ ఉండెను. అతడు రాజ్యములను వణికించెను. మరియు పరిసయ్యుల యొక్క సిద్ధాంతములను బట్టి అతడు భయపడలేదు. గడ్డిలోని సర్పములారా, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని చెప్పాను. ఓ మాయ్, అతడు కరుకైన వాడు, తన చేతిలో ఒక చేటను కలిగి ఉన్నాడు. ఇది ఉదయకాలం చదువుకున్నాం నాయన, ఇది చదివాము. కొంచెం జంప్ అవుదాం. ఒక్క నిమిషం, కొద్ది కిందకి, ఇక్కడి నుంచి చూద్దాం మరొకసారి. ఇది కూడా మనం చదివిందే, అయినప్పటికీ కొద్ది చూద్దాం. ఇప్పుడు శ్రమ వచ్చింది. ఇంత ప్రేరేపణ కలిగి ఉన్నటువంటి యోహానికి ఇప్పుడు శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు యేసు వచ్చి మెస్సయ్యాను చూపించాను, తానే మెస్సయ్యా అని. కానీ అప్పుడే ఏదో తప్పు జరిగినది. తన చేతులను చేటతో పొట్టును కాల్చివేయబోచున్న మెస్సయ్యాను యోహాను పరిచయం చేశాను. ఉదయకాల సమయంలో అదే చెప్పుకున్నాం. కానీ అతడు యేసు యొక్క కార్యములను కనుగొనినప్పుడు ఆయన సాత్వికుడు మరియు నెమ్మదస్తుడు కనుక అది అతడిని కలవరంకు గురి చేసినది. ఏమి చెప్పవలనో అతడికి తెలియలేదు. ఇంకా ఇదంతా ఉదయాన్న చదివేంలే, గుర్తుంది నాకు. ఇంకా కొద్ది పైకి వెళ్ళిపో, ఒక్క నిమిషమే అలా ఉంచు. ఎన్నో పేరు అది? 31. ముప్పై 37వ పారాగ్రాఫ్ దగ్గరికి వచ్చి 37వ పారాగ్రాఫ్. చూడండి. కనుక దెయ్యము ఈ ప్రజలను నమ్మునట్లుగా లేక నమ్మకుండా చేయుటకు ప్రయత్నించుచున్నదని ఇక్కడ మనము కనుగొనుచున్నాం. కనుక ఆ దెయ్యము ఆయనే మెస్సయ్య అని యోహాను నమ్మకుండా చేయుటకు ప్రయత్నించుచున్నది. ఎవరు చేస్తున్నారు ఈ పని? ఈరోజు కూడా అదే దెయ్యం పనిచేస్తుంది. ఆయన మెస్సయ్యగా వచ్చాడన్న సంగతి నమ్మకుండా చేసే పని ఎవరిది అంటే దెయ్యందే.
ఇప్పుడు దెయ్యము సేవకుల్లో ప్రవేశించి వాళ్ళలో ఉండి ఆ బోధ పులిపీడ దగ్గర నుంచి బోధిస్తుంది. కాబట్టి అతడు తన యొక్క 2 శిష్యులను కలిపి మరియు అతడు వారిని బయటకు పంపి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ప్రసంగించినా కానీ మీరు వెళ్ళి కనుగొనండి, మరియు మీరు కనుగొనినప్పుడు మీరు వెళ్ళి ఆయనను అడగండి, నేనేమైనా తప్పు చేసి ఉన్నానా? మీరు దాన్ని ఊహించగలరా? నేను ఏమైనా పొరపడి ఉన్నానా? నిజముగా ఆయన ఆ వ్యక్తేనా? ఈ రెండో రాకడ గురించే. ఆ సూచన సరైనదే అని నాకు తెలుసు. మెస్సయ్య యొక్క సూచనను నేను చూశాను, అది సరైనది అని నాకు తెలుసు. కానీ ఈ సాత్వికము మరియు తగ్గింపు మరి ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. నేను ప్రకటించిన మెస్సయ్య వేరే ఉన్నాడు, ఇక్కడికి వచ్చిన మెస్సయ్య వేరే కనిపిస్తున్నాడు. ఇవి నాకు అర్థం కావట్లేదు. నేను దానిని ఊహించలేకున్నాను. దాని యొక్క కొనలు లేదా చివరలు కలుసుకున్నట్లు నేను చెయ్యలేకున్నాను. ఇది అర్థమవుతుంది కదండి ఆయన చెప్తున్న మాట. మరొకసారి పైకి, దాని యొక్క కొనలు లేదా చివర కలుసుకొనున్నట్లు నేను చెయ్యలేకున్నాను. ఆ కొనలు కలుసుకొనున్నట్టు నీవు చెయ్యకూడదు. అర్థమవుతుంది కదండి? చెయ్యకూడదు. బ్రనహాం గారు 7వ ముద్ద తెరవబడలేదు అని చెప్పి 7వ ముద్దలో ఎందుకు చెప్తున్నారంటే ఆ కొసలను ఆయన కలపకూడదని. ఎందుకు కలపకూడదు చూడండి. ఒకవేళ ఆ మొత్తము సంగతి నేను చెప్పినట్లయినా మరియు మొత్తము మీరు ఎరిగి ఉండినా మరియు మొత్తము నేను ఎరిగి ఉండినా ఇక అది ఎన్నడూ విశ్వాసము కాదు. నేను పరిపూర్ణంగా వివరించగలిగినది ఏదైనా ఇక ఎన్నడూ విశ్వాసము కాదు. విశ్వాసము ద్వారా మీరు రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా మీరు స్వస్థత పొందుకొని ఉన్నారు. మీరు కేవలం దాన్ని నమ్మండి. మీరు దానిని వివరించలేరు, మీరు కేవలం దాన్ని నమ్మండి. కనుక ఆయన చెప్పారు, నువ్వు వెళ్ళి మరియు యోహాన్ని అడుగు, లేక ఆయనను అడుగు, ఒకవేళ మనము ఇంకొకరిని గురించి చూడవలనేమో అని. అది నా విశ్వాసమును, నా నమ్మకమును మరియు నా యొక్క అతనిపై ఆ మెస్సయ్య గుర్తును నేను చూసి ఉన్నాను. మరియు నేను ఏదైనా పొరపడి ఉన్నానా? నేను దేనినైనా కలిపానా? మరి ఇప్పుడు ఏదైనా పొరపాటు కలిగినదా? ఇప్పుడు ఈ గొప్ప ప్రవక్త వర్తమానముతో ఈ శిష్యులు యేసు యొద్దకు వచ్చినప్పుడు యేసు ఎన్నడూ వారికి ఈ విధముగా చెప్పలేదు. ఏ విధముగా అంట? ఇప్పుడు నేను ఏమి చేస్తానో ఇప్పుడు మీకు చెప్పేదను. యోహానునకు ఇచ్చటకు కొంత సాహిత్యమును నేను తిరిగి పంపేదను. చెరసాలలో ఏ విధంగా ఆనందంగా ఉండాలి లేదు, అలాంటి సాహిత్యాల గురించి ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఎలా ఆనందంగా ఉండాలో ఇవన్నిటికీ నేను చెప్పట్లేదు. ఆయన ఎన్నడూ ఆ విధంగా చెప్పలేదు. ఆయన ఈ విధంగా చెప్పలేదు. సహనముపై ఒక పుస్తకమును నేను నీకు ఇచ్చేదను, మరియు చెరసాలలో ఉన్నప్పుడు ఏ విధంగా సహనంగా ఉండాలో నువ్వు వెళ్ళి యోహానుకు చెప్పుము. అది మంచి విషయము. అతడు చెరసాల్లో ఉన్నట్లయితే అతడిని చెరసాల్లో చూడటం నాకు ఇష్టం లేదు, కానీ అతడు ఏ విధముగా ఆనందంగా ఉండాలో నేను చెప్పేదను లేదు. ఆయన ఎన్నడూ ఆ విధంగా చెప్పలేదు. ఆయన ఏమి చెప్పి ఉన్నాడో మీకు తెలుసా? ఆయన చెప్పెను, ఈ మధ్యాహ్న కూడిక కొరకు కొంచెం వేచి ఉండండి, కొంచెం వేచి ఉండండి, దాని తర్వాత మీరు వెళ్ళవచ్చు. కొంచెం ఈ మధ్యాహ్న కూడికను గమనించండి. మరి యేసు కూడిక ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కూర్చొని ఉన్న యోహాను యొక్క శిష్యులను నేను ఊహించగలను. ఆయన చేయించున్న ప్రతి కదలికను గమనించుచున్నారు. మనం ఒక కూటంకి వెళ్ళిన తర్వాత అలా ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సిస్టర్ గారు భలే క్లాప్స్ కొడుతున్నారా లేదా, ఈ బ్రదర్ ఆమె చెప్తున్నాడా లేదు, ఇది కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ప్రతి కదలికను గమనించుచున్నారు. ఆయన చేయించున్న
ఆయన చేయుచున్న ప్రతి కదలికను గమనించుచున్నారు. కాబట్టి ఆయన చేస్తున్న ప్రతి కదలికను వాళ్ళు గమనిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా ఏం చేశాడు? వాళ్ళ వైపు తిరిగాడు. వాళ్ళ వైపు తిరిగి వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, ఇప్పుడు ప్రసంగం ఇలా వెళ్ళట్లేదు, ప్రసంగం ఇప్పుడు ఇలా వెళ్తుంది. వాళ్ళని పక్కన కూర్చోబెట్టాడు. ఆ పక్కన కూర్చున్నారు వాళ్ళు. ప్రసంగం ఎదురుగా వెళ్ళి ఎదురుగా ఉన్న వ్యక్తుల దగ్గరికి ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి బోధించట్లేదు ఆయన. ఇప్పుడు ప్రసంగం పక్కన ఉన్నటువంటి శిష్యుల వైపు చూస్తున్నాడు. ఇదిగో మీరు ఏది చేయాలి, ఏది చేయాలో, ఏది చేయకూడదో ఒక గంట ఈ కూటంలో కూర్చోనండి, వినండి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? దిగమరు కూటంలో దిగమరు పాస్టర్ గారు ఎలాగ ఆ స్టేజ్ కట్టారు, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి వేసారు, భోజనాలు ఏం పెట్టారు, మంచి వాసన వస్తుంది, కుర్చీలు అన్నీ అందరికి ఉన్నాయా లేదా, పాస్టర్ గారులు వస్తున్నారా లేదా, అవి చూడట్లేదు వాళ్ళు. అర్థమవుతుందండి? ఈయన ఇప్పుడు పులిపీడి దగ్గరికి వెళ్ళి ఈయన పులిపీడి దగ్గర ఏ లేఖనం తీస్తాడు, ఏ వర్తమానం బోధిస్తున్నాడు, ఆ మూడవ ఈడుపును 2 భాగాలు ఎలా చీల్చుతున్నాడు, ఆ మూడో ఈడుపులో మొదటి భాగం ఎలా జరిగింది, ఆ మూడో ఈడుపులో 2వ భాగం ఎలా జరిగింది, ఇది ఇలా బోధిస్తూ ఉన్నాడు. కొంతసేపు బోధించి నేను అసలు మర్చిపోయాను అసలు సంగతి. యోహాను శిష్యులు ఇక్కడ ఉన్నారు కదా, యోహాను శిష్యులు ఇక్కడ పక్కన ఉన్నారు కదా, వీళ్ళకి నేను ఇప్పుడు చెప్పాలి, వీళ్ళ గురించి మాట్లాడాలి కదా. ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు యోహాను శిష్యులు ఆ కూటంలో కూర్చొని ఉన్నారు. వాళ్ళు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు, ప్రతి అంశాన్ని పట్టుకుంటూ ఉన్నారు. ఏదో జరగబోతుంది, ఏదో కార్యం ఇక్కడ జరగబోతుంది. మెస్సయ్య సూచన ఇప్పుడు ఆయన అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇదిగో ఈ కూటంలో కూర్చొని మీరు గమనించండి అన్నాడు. ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఓ, ఇదే మెస్సయ్య, ఇక్కడే మెస్సయ్య ఉన్నాడు, ఈ వాక్యంలో దాగి ఉన్నాడు అని ఆయన గుర్తించారు. చూడండి, కొన్ని విషయాలు అందరూ గ్రహించలేరండి. మరియు యేసు కూడిక ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కూర్చొని ఉన్న యోహాను యొక్క శిష్యులను నేను ఊహించగలను. ఆయన చేయుచున్న ప్రతి కదలికను గమనించుచున్నారు. ఎందుకనగా ఆ మెస్సయ్య ఎవరనేది యోహాను వారికి నేర్పించి ఉన్నాడు. మన కాలపు యోహాను మన మెస్సయ్య ఎలా ఉండబోతున్నాడు, మన మెస్సయ్య భూమి మీదకి ఎలా రాబోతున్నాడు, మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడు, ఆ యొక్క మేఘమును తిప్పినప్పుడు ఈయన మెస్సయ్యని ఎలా చూపించాడు, ఆ మేఘంలో మెస్సయ్య ఉన్నాడని, ఆ మేఘంలో అక్కడ కనులు ఉన్నాయని, ఆ మేఘంలో నోరు ఉన్నదని అర్థమవుతుందండి. ఆ మేఘము చుట్టూ 7 దూతలు ఉన్నారని మన మెస్సయ్య మనకి మన యోహాను మనకి నేర్పించాడు. ఇప్పుడు నేర్పించినటువంటి యోహాను చెరసాల్లో ఉన్నాడు, కానీ శిష్యులు ఇప్పుడు ఉన్నారు. శిష్యులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే మెస్సయ్య మీటింగ్లో ఉన్నారు. మెస్సయ్య మీటింగ్లో ఉండి ఆ యొక్క యోహాను ఏవైతే చెప్పాడో అవి ఇక్కడ ఉన్నాయా లేదా, ఇక్కడ అవి జరుగుతున్నాయా లేదా, ఈ కార్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నారండి ఆయన. అందుకుంటున్న చూడండి, ఎందుకనగా ఆ మెస్సయ్య ఎవరనేది యోహాను వారికి నేర్పించున్నాడు. ఈరోజు వర్తమానంలోకి మనం ఎందుకు చాలా స్థిరంగా నిలబడలేకపోతున్నాము అని అంటే, యోహాను ఏ రీతిగా మన మెస్సయ్య వస్తాడో, ఆయన ఏ విధంగా వస్తున్నాడు అనేది యోహాను చెప్పి ఉన్నాడు, మన కాలపు యోహాను. కానీ మన కాలపు యోహాను చెప్పిన ఆ మెస్సయ్య సూచనలు మన పక్కన పెట్టేసి మన సొంత సూచనలతోనే ఆయన గమనిస్తూ ఉన్నాం. అందువల్ల మనకు తెలియట్లేదు. ఎందుకనగా ఆ మెస్సయ్య ఎవరనేది యోహాను వారికి నేర్పించున్నాడు, మరియు ఇది ఏమిటో వారికి చెప్పి ఉన్నాడు, మరియు వీరే అతడి శిష్యులు, మరియు ఏమి జరిగి ఉన్నది అనే దానిని వారు చూడడం ప్రారంభించారు. కనుక అప్పుడు ఆ కూడిక ముగించబడిన తర్వాత అప్పుడు ఆ 2 శిష్యులు యోహానును కలుసుకొనుటకు తిరిగి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాను. వీళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మెస్సయ్య డీలింగ్ చేస్తున్నాడు మిగతా ప్రజలతో. మీరు వెళ్ళి యోహానుకు చెప్పుడి, కుంటివారు నడుచుచున్నారు. ఆ శిష్యులతో అంటున్నాడు, కుంటివారు నడుచుచున్నారు, గుడ్డివారు చూచుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మరియు కూడికకు వచ్చిన వారందరూ బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. మరియు యోహానుకు చెప్పుడి, భయపడవద్దని. మరియు యోహానుకు చెప్పుడి, భయపడవద్దని ప్రవక్త అంటున్నారు. ఆ గొప్ప శబ్దము ఆ శాబినో క్యానియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ పర్వత శ్రేణుల్లో ఉన్నప్పుడు ఆయన 2 చేతులను పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ఆయన 2 చేతులను పైకెత్తి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన చేతిలోనికి ఒక రాజ ఖడ్గం వచ్చి పడింది. అంతేనండి. ఇప్పుడు ఆ రాజ ఖడ్గమును పట్టుకున్నాడు ఈయన. పట్టుకున్న తర్వాత ఒక శబ్దం వచ్చింది, ఒక స్వరం వినబడుతూ ఉంది. ఆ స్వరము ఏమని చెప్తుంది తెలుసా అండి? భయపడవద్దు అని. ఇక్కడ ఉంది, మనకి 7th సీల్లోనే ఉంటుంది అది. భయపడవద్దు, ఇది 3వ ఈడ్పై ఉన్నది. 3వ ఈడ్పు కార్యం వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? మరియు యోహానుకు చెప్పుడి భయపడవద్దని. ఇక్కడ ఆల్రెడీ 3rd పూల్ మినిస్ట్రీ జరుగుతుంది, నువ్వు వెళ్ళి చెప్పు, మీరు వెళ్ళి చెప్పండి. వ్యత్యాసముగా ఏమీ ఆలోచించవద్దని, అభ్యంతర పడవద్దని, నేను చెప్పిన సమయానికే ఇక్కడ ఉన్నాను. ఏం చెప్తున్నాడు చూడండి, నేను భయపడవద్దని చెప్పు, ఆందోళన చెందొద్దు, నువ్వు చెప్పిన వర్తమానం ఎక్కడ తప్పిపోలేదు. నేను సమయానికి నువ్వు ఏదైతే అనుకున్నావు ఆ సమయానికి నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఎటువంటి ఆందోళన చెందవద్దు. నేను చెప్పిన సమయానికే ఇక్కడ ఉన్నాను. ప్రతిదీ సరిగానే పరిగెడుచున్నది, ప్రతిదీ సరిగానే ఉన్నది. నేను ఖచ్చితమైన సమయానికే ఇక్కడ ఉన్నాను. టైంలో ఎక్కడ మిస్ అవ్వలేదు, టైమింగ్స్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నాడు ఆయన. నేను ఖచ్చితమైన సమయానికే ఇక్కడ ఉన్నాను. వెళ్ళి ఒక స్వస్థత కూడిక జరుగుచున్నదని అతనికి చెప్పుము. బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది, దేవుని యొక్క శక్తి వారి మధ్యలో కదలాడుచున్నది. నేను ప్రణాళిక ప్రకారము చెప్పిన సమయానికి వచ్చి ఉన్నాను. దేనికి మీ ఏకాగ్రతను చూపవద్దు, నేను నియమించబడిన సమయము ప్రకారము ఇక్కడ ఉన్నాను. హల్లెలూయా. ఓ మై, మరియు నా విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడు. ఇప్పుడు అభ్యంతర పడవద్దు. ఈ భూమిపైన నివసించిన మరే ఇతర మనుషుల కన్నా యేసును గూర్చి ఎక్కువ మంది ప్రజలు అభ్యంతర పడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. వారు చాలా త్వరగా అభ్యంతర పడేదారు. యేసు ఇప్పుడు ఈ స్థానభ్రంశము చెందిన వేరే స్థానంలో పెట్టబడిన ధన్యతల్లో అక్కడకు మెల్లగా చేరుకొనేను గనుక ఈ రాత్రి మనము దాన్ని పొందుకునేదము. ఎందుకు? ఆయన చెప్పాను, నా విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడు. అభ్యంతర పడవద్దు ఏమి జరిగినప్పటికీ. ఇక్కడ ధన్యతల గురించి ఆయన ఎందుకు చెప్తున్నాడు తెలుసా అండి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ 9 ధన్యతలు ఉన్నాయి. ఆ ధన్యతలు యేసుని తను ఎక్కడ చెప్పలేదు. అర్థమవుతుంది కదండి? యేసు గురించి అక్కడ తన గురించి ఆయన అక్కడ ఎక్కడ చెప్పలేదు. కానీ 10వ ధన్యత దగ్గర 11వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న ధన్యత దగ్గరికి వచ్చేసరికి అక్కడ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు, సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుందురు అని దేవుణ్ణి చూపిస్తున్నాడు ఆయన. కానీ 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆయన తనను గురించి చెప్తున్నాడు. నా విషయమే అభ్యంతర పడనివారు ధన్యుడు. ఏం చెప్తున్నాడు అంటే అక్కడ డైరెక్ట్గా దేవుడు సర్వ పరిపూర్ణతగా తనలో నివసిస్తున్నాడని 7వ ముద్రగా ఆయన తను బయలుపరుచుకుంటూ ఉన్నాడండి. అలాగే ఈ కాలంలో కూడా ఈ యుగమందు టైటిల్ చెప్పుకున్నాం కదా మనం. ధన్యత ఏ ధన్యత అండి? టైటిల్ నా విషయం కాదు, అది టైటిల్ కాదు, అది మర్చిపోబడిన ధన్యత. మర్చిపోబడని ధన్యత. ఈ కాలమందు మర్చిపోబడిన ధన్యత ఏమిటి అని అంటే ఆయన 2వ రాకడగా దిగి వచ్చి ఆయన తనను తాను బయలుపరుచుకుంటున్న ఈ కార్యమును మనము గ్రహించి ఇప్పుడు కూడా ఇంకను ఆయన విషయమందు మనం అభ్యంతర పడినట్లయితే మనం శాపగ్రస్తులుగా మిగిలిపోతాం. ఈ సాయంకాలం నేను ఆ వర్తమానం బోధించాలి. ఆయన్ని ఎవరైతే తృణీకరించారో వారి స్థానం ఎక్కడుంది? ఆయన రక్తాన్ని ఎవరైతే తృణీకరించారో వారి స్థానం ఎక్కడుంది? ఇప్పుడు ఆ రక్తం ఇప్పుడు మన చేతుల్లో పెట్టబడింది. ఆ రక్తం ఇప్పుడు ఏమిటది? అది ఈ వర్తమానంలో నేను చెప్పాలి. దేవుని చిత్తమైతే వచ్చే వారం చూద్దాం. ఎందుకంటే ప్రాయచిత్త పండుగకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. నేను గ్రహించాను, అందుకోసం అది తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఈరోజు ఈ మర్చిపోబడిన ధన్యతని ఈ వర్తమానంలోంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం చూస్తున్నాం? ఎందుకు చెరసాల్లో ఉన్నటువంటి యోహాను మళ్ళా
రాబోతున్న మెస్సయ్య నీవేనా లేదా వేరొక వారి కోసం ఎందుకు ఎదురు చూడాలి అనేది ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆయనకి అని అంటే ప్రేరేపణ నుంచి పక్కకి వెళ్ళాడు ఆయన. ప్రేరేపణ నుంచి పక్కకి వెళ్ళిన తర్వాత ఎంతోమంది పాత నిబంధనలోని ప్రవక్తలు సైతము కూడా వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించబడ్డారు. కానీ అలాగే ఇక్కడ కూడా చెరసాల్లో బందీగా ఉన్నటువంటి యోహాను కూడా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, ఇంకా నాకు ఏంటి పరిస్థితి అనే కోణంలోకి వెళ్ళిపోయినప్పుడు అదేంటి మెస్సయ్య వచ్చినప్పుడు నేను ఎలాగ చెరసాల్లో ఉంటాను? మీకు అర్థమవుతుందండి? మెస్సయ్యను పరిచయం చేసిందే నేను. మరి అలాంటిది మెస్సయ్య వచ్చినప్పుడు అసలు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభుగా వచ్చాడు కదా. వచ్చినప్పుడు ఆయన ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, ఒక గొప్ప హోదాలో ఉండొచ్చాడు. అలాంటి వ్యక్తి ఈరోజు నేను తన యొక్క పరిచయాన్ని చేసినటువంటి వ్యక్తిగా ఉన్న నన్ను ఇదిగో ఈ హేరోదు నన్ను చెరసాల్లో బంధిస్తున్నప్పుడు హేరోదుతో యుద్ధం చేసి హేరోదును ఓడించి లేదా హేరోదును హతమార్చి నన్ను బయటికి తీసుకొని రావాలి. కానీ మెస్సయ్యగా ఉన్న ఆయన ఈరోజు చూస్తే అసలు నావే ఒకలాగా వెళ్ళిపోతుంది, ఆయన మార్గం ఒకలాగా వెళ్ళిపోతుంది. ఏమిటి పరిస్థితి? నేను మరణించకూడదు కదా, నేను సజీవంగా ఉండాలి కదా, నాతో పాటు మెస్సయ్య ఉన్నాడు కదా, నేను ఎవరినైతే పరిచయం చేశానో ఆ మెస్సయ్య ఉంటున్నా నాకెలా మరణం వస్తుంది అని ఊహించుకుంటున్నాడు ఆ చెరసాల్లో. ఈ మురికి పట్టినటువంటి ఈ రొట్టె ముక్కల్ని తినడం ఏమిటి? జీవాహారాన్ని భుజించాలి కదా, ఇలాంటి తింటున్నానేంటి అని ఆలోచనలు పరిగెడుతూ ఉంటే అంటే వచ్చినది అయితే మెస్సయ్య కాడేమో. అర్థమవుతుందండి? సంఘశాఖల వాళ్ళు ఏమంటున్నారు తెలుసు కదండి. నిజంగా విలియం మేరన్ బ్రనహం గారు ఏలియా ఆత్మకలి ఏలియా అయినట్లయితే ఆయన ఎందుకు కారు యాక్సిడెంట్ చనిపోవాలి? రెండో రాకడని నమ్మలేని వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, అదే మాట చెప్తున్నారు. ఒకవేళ రెండో రాకడగాన సంభవించినట్లయితే క్షమించండి, బ్రనహం గారు మరణించారు కదా, ఎందుకంటే ఆయన రెండో రాకడ వరకు ఆయన ఉంటారు కదా, కాబట్టి ఆ రాకడ కాదు అని చెప్తున్నారు. ఇవన్నీ వింత పోకడలు ఎందుకు వస్తున్నాయి అని అంటే వాళ్ళ ఒక బలమైన ప్రేరేపణ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోవడంతో ఇవన్నీ వస్తున్నాయి. అందుకోసమే దాన్ని కన్ఫర్మ్ చేయడానికి మరలా మెస్సయ్యే ఆ యొక్క వర్తమానాన్ని శిష్యుల ద్వారా పంపించాడు. లాస్ట్ కంక్లూజన్ పార్ట్ తీసుకుందాం. ఎన్నో పారాగ్రాఫ్ ఉందాము ఇక్కడ. Hmm. 41వ పారాగ్రాఫ్ చూడండి. ఇందులో కూడా జంప్ ఇది చదివేశాం కదా. మీకు తెలుసా అక్కడ యేసు దాని కొరకు యోహానును ఇక్కడే మీకు తెలుసా అక్కడ యేసు దాని కొరకు యోహానును నిందించలేదు. నీ పిచ్చేంటయ్యా, నీ ద్వారే కదా నేను బాప్తిజం పొందుకున్నాను, నువ్వు నేను ముఖాముఖి కలుసుకున్నాము, ఆ మేఘంలోనికి దిగొచ్చాము, పరిచయం చేసుకున్నాము, అన్నీ జరుగుతున్నాయి, నీకేం పిచ్చా అని మీకు తెలుసా అక్కడ యేసు దాని కొరకు యోహానును నిందించలేదు. ఆయన ఈ విధంగా చెప్పలేదు, మంచిది నా అపోస్తులుడా, నీ గురించి నేను సిగ్గుపడుచున్నాను, ఇంత గొప్పగా నన్ను చెప్పావు, కానీ నేను వచ్చిన తర్వాత నన్ను అవమానపరిచావు, నీ గురించి నేను సిగ్గుపడుతున్నాను, నా ప్రవక్తను గురించి నేను సిగ్గుపడుచున్నాను అన్నాడు ఆయన. లేదు, ఆయన ఎన్నడూ ఆ విధంగా చెప్పలేదు. తర్వాత నీవు ప్రసంగించుటకు వచ్చినప్పుడు దీనిని గురించి ఈ లోకం ఏమి చెప్పబోచున్నది? ఓ ఎంత గొప్ప మెస్సయ్యా, ఎంత గొప్ప మెస్సయ్యా. ఎవరు బోధించారు ఇలాగని? యోహాను బోధించాడు. ఎంత గొప్ప మెస్సయ్యా, ఎంత గొప్ప మెస్సయ్యా. మరియు అప్పుడు ఒకవేళ నేనే మెస్సయ్యా అని నీవు అడుగుటకు పంపించితివా?
అని ఆయన చెప్పలేదు. అంటే ఏం జరిగింది? బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ సూచన అన్ని గుర్తించి ఆయన చెప్తున్నప్పుడు, ఓ ఎంత గొప్ప మెస్సయ్య నేను ఇప్పుడు చూశాను ప్రభువా, నీ ద్వారా నేను బాప్తిసం పొందుకోవాల్సిన వారమై ఉండి నా ద్వారా నువ్వు పొందుకోవడం ఏంటి? ఇంత గొప్పగా చూసావు, ఇంత గొప్ప మెస్సయ్యగా నన్ను గుర్తించావు. అలా గుర్తించిన నీవు ఇప్పుడు శరసాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మెస్సయ్య గురించి అడుగుతావా? బుద్ధి లేదా నీకు? అని ఆయన చెప్పలేదంట. ఆయన ఎన్నడూ అతన్ని గద్దించలేదు. కానీ ఎప్పుడైతే యోహాను తను యేసుకు చెప్పదగిన ఒక నీచమైన సంగతిని చెప్పి ఉన్నాడో, యోహాను తన గూర్చి చెప్పని ఒక శ్రేష్టమైన సంగతిని చెప్పి ఉన్నాడు. అవును, యోహాను చెప్పాను, వెళ్ళి చూడుము, ఒకవేళ ఆయనే అతడని. మరియు వారు వెళ్ళిపోయిన తర్వాత యేసు వారితో చెప్పాను, యోహాను యొక్క శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పాను, అరణ్యంలో మీరేమి చూడ వెళితిరి? ఈ ప్రశ్న ఇప్పుడు, అదే ప్రశ్న ఇప్పుడు ఎండ్ టైం మెసేజ్లో ఉన్నటువంటి మనకు అదే ప్రశ్న. ఆయన అరణ్యంలో ఆయన శరసాల్లోకి వెళ్ళిపోయి ఉన్నాడు. మరి ఇప్పుడు మీరు ఆయన కార్ యాక్సిడెంట్లో ఆయన చనిపోయి ఉన్నాడు, నిద్రించి ఉన్నాడు. మరి మీరు దేని ఈ వర్తమానంలో ఉన్నామని చెప్తూ మీరు దేన్ని చూస్తున్నారు? దేన్ని పొందుకుంటున్నారు? అరణ్యంలో దేనికి వెళ్ళారు? వర్తమానంలోనికి దేనికి వచ్చారు? అదే అడుగుతున్నాడు ఆయన. అరణ్యంలో మీరు ఏమి చూడవెళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషును చూడవెళితిరా? ఇక్కడ మనుషులు ఉన్నారు, చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో అడుగుతున్నాడు. శిష్యులు కూడా వెళ్ళిపోయారు, వాళ్ళు చూశారు, వాళ్ళు ఏం పొందుకోవాలి వాళ్ళు పొందుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ మిగతా ప్రజల గురించి ఆయన చెప్తున్నాడు. సరే, నా సంగతి పక్కన పెట్టండి. మీరు చాలా రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి వర్తమానం 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 పట్టుకొని ఉన్నారు. ఆ అరణ్యంలో అడవి మనిషి ఏదైతే బోధించాడో, ఆ కెంటకి వ్యక్తి ఏదైతే బోధించాడో దాన్ని పట్టుకొని ఉన్నారు. మరి మీరు ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారయ్యా? ఇన్ని టేపులు తెలుగులో నుంచి ఇంగ్లీష్లో నుంచి తెలుగులో తర్జుమాలు చేసేస్తున్నారు. మరి ఏదయ్యా ప్రత్యక్షత? మరి ఏడు చూశారు అరణ్యంలోకి వెళ్ళి? ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి అని అడుగుతూ ఉన్నాడు. అమెరికాకి దేనికి వెళ్తున్నావు నువ్వు? సన్నపు నారలు ధరించుకున్న వ్యక్తులు చూడడానికా? లేదా బ్రనహాం ఆయన వేటాడినటువంటి ఆ డెన్, ఆ గదిలోనికి వెళ్ళి బ్రనహాం గారు తుపాకీ ఎలాగుంది, బ్రనహాం గారు టేబుల్ ఎలాగుంది, బ్రనహాం గారు వాడిని పెన్ ఎలాగుంది, బ్రనహాం గారు కూర్చుని కుర్చీ ఎలాగుంది, ఇవి చూడడానికి నువ్వు వెళ్తున్నావా? దేనికి వెళ్తున్నావు? అదే అంటున్నాడు ఆయన. సన్నపు అరణ్యంలో మీరు ఏమి చూడవెళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషును చూడవెళితిరా? చూడాలి. నువ్వు వెళ్ళావు, అక్కడికి వెళ్ళావు, ఏం చూడడానికి వెళ్ళాలి? ప్రవక్త ఏ ఉద్దేశంతో ఈ వర్తమానాలు, ఈ టేపులు ఆయన బోధించాడో ఆ ఉద్దేశాన్ని, ఆ ప్రణాళికని నువ్వు చూడాలి. అనుకరణ చేయడానికి వెళ్ళడం కాదు. అందుకే ఈరోజు అక్కడ ఉన్న ప్రజలతో ఆయన అదే చెప్తున్నాడు. యోహాను శిష్యులు వెళ్ళిపోయారు, ఇప్పుడు ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని రోజులు అరణ్యంలోని ఉన్న మీరు దేనికి వెళ్ళారు? ఆ కూటాలకి దేనికి వెళ్ళారు? ఈ కూటానికి దేనికి వెళ్ళారు? ఆ యోర్దాన్ దగ్గర జరుగుతున్నటువంటి ఆ కూటాలన్నింటిలో మీరు పాల్గొన్నారు కదా. మరి ఏది గమనించారు? ఆయన బోధిస్తున్న సర్పసంతానం నుంచి నువ్వు ఏం తెలుసుకున్నావు? ఆయన బోధించినటువంటి డానియేల్ 70 వారాల నుంచి నువ్వు ఏం తెలుసుకున్నావు? ఆయన బోధిస్తున్నటువంటి ఆ పర్వతమందు ఆకర్షణ ఏమిటి? ఏం చూస్తున్నావు? అయ్యలారా ఇదే నా సమయం అనే వర్తమానం నుంచి నువ్వు ఏం చూస్తున్నావు? ఏం చూడడానికి వెళ్ళారు మీరు? మంచి మంచి కోట్లు ధరించుకున్న వాళ్ళు చూడడానికి వెళితిరా? వాళ్ళు అరణ్యంలో ఉండరు, వాళ్ళు వర్తమానంలో ఉండరు, సంఘ శాఖల్లో ఉంటారు. అక్కడికి వెళ్ళండి. మీకు తెలుసా, దాని కొరకు అతడు హాలీవుడ్ నుండి చాలా దూరంగా ఉండెను. హాలీవుడ్లో నుండంట. యోర్దాను, యెరూషలేములో హాలీవుడ్. ఏ హాలీవుడ్ గురించి చెప్తున్నారు? ఏ యోహాను గురించి చెప్తున్నారు? చూస్తున్నారా? కనుక ఆయన చెప్పెను, సన్నపు బట్టలు ధరించుకున్న మనుషుని చూచుటకు వెళితిరా? చెప్పాను, వారు రాజగృహములలో నుందురు. ఆయన చెప్పాను, మీరేమి చూడ వెళితిరి?
ఏ సంఘశాఖ అయినా దానికి కావలసిన విధముగా ఊదగలిగిన రెల్లునా ఆ రెల్లు ఏమవుతుంది? ఎటు గాలేస్తే అటువే. దాన్ని చూడడానికి వెళ్తున్నారా? చెప్పాను కదా మొన్నే రీసెంట్గా ఇక్కడ చెప్పాను, కుటుంబ ప్రార్థనలు చెప్పాను. ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో ఈ చందాల గురించి మనకు తెలిసిందే కదా, ఓ సంఘశాఖ పాస్టర్ గారే అన్యులు ఈ వాళ్ళ పండుగల సందర్భంగా మనల్ని వచ్చి ఏదో చందా అడుగుతారు. చందా ఇచ్చినప్పుడు మనము క్రైస్తవులం కాబట్టి మనం ఇవ్వం, వాళ్ళకి తెలుసు కాబట్టి ఇవ్వం. అయితే ఆ వ్యక్తి అంటాడంట, చందా నేను ఇస్తాను, అది ఈ చందా దేనికోసం వాడతారు అని అడుగుతాడంట. వాళ్ళు ఇది పేదలకు అన్నం పెట్టడానికి అన్న సత్తార్పణ ఏదో చేస్తాము, దాని నిమిత్తమే వాడుతాము అనేసి, అందుకోసమే అంటే. కాబట్టి వాళ్ళు సమాజ సేవ చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి ఆ చందా ఇవ్వడంలో తప్పు లేదు అని చెప్పాడు అనమాట. అలాగే మనం రేపు పొద్దున క్రిస్మస్లు ఏవో చేసుకున్నప్పుడు మనము చందాలు అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు మనకి. ఎలాంటి ఏకత్వం చూసారా? ఈ భూమి మీద నాకు తెలిసినంత వరకు ఎక్కడో జరగలేదని కాదు, సర్వసాధారణంగా క్రైస్తవులు ఎవరు కూడా బయట వ్యక్తుల దగ్గరికి వెళ్ళి క్రిస్మస్లకి చందాలు అడిగినట్టు నేను చూడలేదు. అంటే మనం క్రిస్మస్ చేసుకోవాలంటే సంఘంలో విశ్వాసులకి మీరు ఒక్కొక్క కుటుంబం ఇంత వేసుకోండి, లేదా ఒక్కొక్క సహోదరుడు ఇంత వేసుకోండి అన్నట్టు ఏదో చెప్పుకుంటారు. ఇదే మనం చూసాం. బయటికి వెళ్ళి చందాలు వేసుకుంటున్నారట. అంటే వాళ్ళు మనకి చందాలు ఇస్తారు, మనం వాళ్ళకి చందాలు ఇవ్వాలి. వాళ్ళు సమాజ సేవ చేస్తున్నారు కాబట్టి అది తప్పేం కాదు అన్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, రెల్లు గాలికి ఎటు ఊగితే అట్టే తిరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి గుండు కొట్టుకున్నా పర్వాలేదని ఒక వ్యక్తి అంటాడు, ఒక వ్యక్తి దశమ భాగాలు ఇవ్వాల్సిన పని లేదని ఒక వ్యక్తి అంటాడు, ఒక వ్యక్తి సంఘానికి కానుకలు ఇవ్వద్దని ఇంకొక వ్యక్తి అంటాడు, ఒక వ్యక్తి అయితే సంఘానికి అసలు వెళ్ళాల్సిన పనే లేదు అని అంటున్నాడు, ఒక వ్యక్తి అయితే ప్రభురాత్రి భోజనం తీసుకోకూడదనే చెప్తున్నాడు. ఇవన్నీ ఏమిటి అన్న రెల్లు. మీరు దేన్ని చూడడానికి అడవికి వెళ్తున్నారు? రెల్లునా అంటే అదే చూస్తున్నారు ఈరోజు ప్రజలు. ఆ రెల్లు ఏమవుతుంది? గాలి ఎటు వీస్తే అటే తిరుగుతూ ఉంటుంది. పొరపాటున ఒక క్రైస్తవుడికి తలలో దెబ్బ తగిలింది, దానికి ఆపరేషన్ చేయాలి, గుండు కొట్టించుకోవచ్చు. పులిపిడి దగ్గర నుంచి చెప్తున్న మాట, ఆపరేషన్ చేయాలి. హెడ్కి ఖచ్చితంగా ఎక్కడో ఏదైనా పార్ట్కి మనం ఇక్కడ ఏది చేయాలన్నా సరే కానీ ఖచ్చితంగా డాక్టర్స్ ఏం చేస్తారు? మొత్తం షేవ్ చేయాల్సిందే, చేయించుకోవాలి. అంతే తప్ప ఎవరికో నువ్వు డొనేషన్ చేయడానికో ఎంత పొడవు జుట్టు పెంచుకొని గుర్రంలాగా ఆ డొనేషన్ చేసిన ఆ డబ్బులతో నువ్వు ఆమెకు వైద్యం చేయించాలంటే దానికంటే బదులు నువ్వు రోజు ఎక్కడికో వెళ్ళి కూర్చొని అడుక్కొని తిండి ముష్టెత్తుకొని ఆ డబ్బులు పోగు చేసి అమ్మాయికి ఇవ్వు, కానీ దేవుడి నామాన్ని అవమానం తేకు. అంతే కదండి? అదే చేస్తున్నారు ఇప్పుడు. ఇవన్నీ ఇవే జరుగుతున్నాయి అక్కడ. ఓ లేదు, ఖచ్చితంగా కాదు. కనుక మీరు ఏమి చూడవెళితిరి? ఒక ప్రవక్తనా? ప్రవక్తను చూడడానికి వెళ్ళారా? అబ్బా ఎవరా ప్రవక్త చెప్పండి అంటే ఎవరికి తెలీదు. ఏమోనండి, ప్రవక్తలో ఒకడేమో, ఏమోనండి ఆయన ఆ ఒంటి ప్రవక్త అనుకుందామని అంటే ఆ ప్రవక్తలో అసలు ఇంతవరకు అలాంటి ప్రవక్త మేము ఎప్పుడు చూడలేదు. మోషే అలా కనబడలేదు, మాకు యెషయా అలా కనబడలేదు, ఇర్మియా అలా కనబడలేదు. కానీ ఈయనేంటో చూస్తుంటే వింతగానో ఇంత గెడ్డాలు పెంచుకొని ఒంటి చర్మం కప్పుకుంటున్నాడు, అడవి భాష మాట్లాడుతున్నాడు, సరైనటువంటి ప్రొనౌన్సియేషన్ లేదు, ఆ రీతిగా ఉన్నాడు. పోనీ కనీసం అతను ప్రవక్త అనుకుందాను, ప్రవక్తగా గుర్తించడానికి వెళ్ళారా పోనీ అతన్ని అంటే అది లేదు. మరి దేనికి వెళ్ళారు అంటున్నాడు ఆయన. అవును, మీరు ప్రవక్తను చూడ వెళితిరా, మరియు జాగ్రత్త చూడండి, ఒక గొప్ప ఆయన ప్రవక్త కన్నా గొప్పవాడు. ఇప్పుడు ప్రవక్త కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు ఆయన. తర్వాత ఇతడే ఆ ఏలియా, ప్రవక్త ద్వారా నాకు ముందుగా నేను నా దూతను పంపుచున్నానని చెప్పబడిన వాడు ఇతడే. ఇక్కడేం జరుగుతుంది? ఇంతవరకు మెస్సైని పరిచయం చేశాడు బాప్తిసం ఇచ్చి యోహాను, అంతే కదండి? రాబోతున్న మెస్సైని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడేం జరుగుతుంది? మెస్సయ్యే యోహాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు
బలిష్ఠుడైన దూత ఇప్పుడు ఈయన పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఆయన ప్రవక్త కన్నా గొప్పవాడు, ఇతడే ఆ ఏలియా. ప్రవక్త ద్వారా నాకు ముందుగా నేను నా దూతను పంపుచున్నానని చెప్పబడిన వాడు ఇతడే. చెప్పాను, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఈ మాటనే కదా తీసుకున్నాం అది బుధవారం కూడానా. మన కాలపు ఏలియా ఆత్మ ఎలా పనిచేసింది, దేవుడు అతన్ని ఎలా వాడుకుంటున్నాడు, కానీ తన యొక్క సొంత కుటుంబంలో వాళ్ళు అతన్ని గుర్తించలేకపోయారు. ప్రేమైన సంగమా, బ్రనహం కుటుంబం బ్రనహంని గుర్తించలేకపోయింది. తన తండ్రి తన కుమారుడు యొక్క జీవితాన్ని గుర్తించలేకపోయింది. తన తల్లి కూడా గుర్తించలేకపోయింది. తన యొక్క అత్తగారు కూడా గుర్తించలేదు. చూసారండి. అలాగే తనకు రిలేటివ్ చుట్టం ఒక వ్యక్తి, అతను కూడా గుర్తించలేదు. అతను మారు మనసు ప్రవక్త బ్రనహంగాన్ని దూషించాడు. కొద్ది రోజుల్లోనే అక్కడికక్కడ మరణించాడు. తన సొంత కుటుంబస్తులు, తన సొంత రక్త సంబంధులు ఆయన గుర్తించలేరు. ఎవరైనా అని అంటే ఇదిగో మనకు అనిపిస్తుంది, స్త్రీలు కలిగిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. తర్వాత ఆయన ఎన్నడు, ఇప్పుడు ఎందుకు విషయం చెప్తున్నాను అని అంటే, మన కాలపు ప్రవక్త ఈ టైంలో ఆయన బోధించిన వర్తమానం నిమిత్తము ఆయన ఎన్నడూ ఆయన నిందించలేదు. ఓ బ్రనహం, అదేంటిది 63 ఆ మేఘముని దిగొచ్చింది, అది రాకడను బోధించావు, అన్ని కొన్ని కోళ్ళు ఉన్నావు, అన్ని బాగానే చెప్పావు, ఆ తర్వాత ఇంకా ఆయన వస్తాను బోధిస్తున్నావేంటి అని చెప్పి ఆయన వచ్చి ఆయన ఎన్నడూ నిందించలేదు. ఇక్కడ ఆయన నిందించలేదంటే ఇక్కడ కూడా ఆయన నిందించలేదు. ఆయన ఎన్నడూ అతన్ని నిందించలేదు. ఆయనకు తెలుసు అతడు ఏలియా యొక్క ఆత్మ ద్వారా అభిషేకించబడి ఉన్నాడని, మరియు ఆ ఆత్మ అతడిపై ఉన్నది, చేసినది అదే, ప్రతిదీ క్రమములోనే నడుచుచున్నదని ఆయనకు తెలుసు. ప్రతిదీ సమయము ప్రకారమే నడుచుచున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏం జరుగుతుంది, సమయము ప్రకారంగా ఆయన ఇక్కడ ఉండి ఇప్పుడు సమయము ప్రకారంగా ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని వ్యక్తిగతంగా దర్శిస్తూ ఏం చేస్తున్నాడు, సిద్ధం చేస్తూ ఉన్నాడండి. యోహాను ఎందుకు అతడు ప్రవక్తలందరిలో గొప్పవాడు? ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు గొప్పవాడు? ప్రవక్తలందరిలోనే యోహాను ఎందుకు గొప్పవాడంట? చూడండి ఆయన ఏం చెప్తున్నాడు. ఎందుకు అతడు ప్రవక్తలందరిలో గొప్పవాడు? ఇప్పుడు ఒకవేళ మీరు ఆత్మీయమైన వారైతే మీరు ఒక దానిని పట్టుకొనేదరు. ఎందుకు అతడు గొప్పవాడు? మిగిలిన ఇతర ప్రవక్తలందరూ మెస్సయ్యను గురించి పలికి ఉన్నారు. మిగిలిన ప్రవక్తలందరూ కూడా మెస్సయ్య గురించి పలికి ఉన్నారు. యెషయా మెస్సయ్య గురించి పలికి ఉన్నాడు. మోషే యెషయా గురించి పలికి ఉన్నాడు. నోవాహు మెస్సయ్య గురించి పలికి ఉన్నాడు. ఇర్మియా మెస్సయ్య గురించి పలికి ఉన్నాడు. దానియేలు మెస్సయ్య గురించి పలికి ఉన్నాడు. మీకా మెస్సయ్య గురించి పలికి ఉన్నాడు. ఆమోసు మెస్సయ్య గురించి పలికి ఉన్నాడు. కానీ చూసారండి, ఎందుకు అతడు గొప్పవాడంటే మిగిలిన ఇతర ప్రవక్తలందరూ మెస్సయ్యను గురించి పలికి ఉన్నారు. అయితే యోహాను ఆయనను పరిచయం చేశాను. ఎలా చేయగలుగుతాడు పరిచయము? ఇప్పుడు 3 వ్యక్తులు ఉన్నారు. మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు మన ఇంటికి. నా భార్యకి తెలియదు, నాకు తెలుసు ఆ వ్యక్తి, నాకు బాగా క్లోజు. వచ్చిన వెంటనే ఏం చెప్తాను, ఇప్పుడు నా భార్యతో చెప్తాను, మా ఫ్రెండ్ పలానా పేరు, ఏదో పేరు చెప్పి నా ఫ్రెండ్ ఇతను అని ముఖాముఖిగా పరిచయం చేస్తాను నేను. అంతేగాని ఎక్కడో ఉండి మా ఫ్రెండ్ ఎక్కడో ఉన్నాడు, అతని పేరు ఇది, అలా చేయట్లేదు. అది ఏమిటి? అది పైన చదువుకున్నాం మనం, ప్రవక్తలు పలికి ఉండటం. అది పలికి ఉండడం. కానీ ముఖాముఖిగా మన మధ్యలోకి వచ్చినప్పుడు ఇతనే ఆ వ్యక్తి, ఈయన మెస్సయ్య. అందుకే యోహాను ఎందుకు అతడు ప్రవక్తలందరిలో గొప్పవాడు అని అంటే అందుకే. అయితే యోహాను ఆయనను పరిచయం చేసెను. చూడండి, పౌలు కంటే, ఐరేనియస్ కంటే, మార్టిన్ కంటే,
కొలంబో కంటే, మార్టిన్ లూథర్ కంటే, జాన్ వెస్లీ కంటే, మన కాలపు యోహాను లేదా మన కాలపు ఏలే ఎందుకు గొప్పవాడు? ఆ పౌలు కంటే గొప్పవాడే, ఐరనీస్ గొప్పవాడే, జాన్ వెస్లీ గొప్పవాడే. కారణం ఏమిటి? వాళ్ళందరూ కూడా ప్రవచించారు. కానీ మన కాలపు ఏలియా పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇన్ని కోడ్స్, ఇన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇంకా ఆయన రాలేదు అంటే మరి ఈయన ఎవరి కోసం అండి ఉన్నాడు వచ్చి భూమి మీదకి? ఈయన కోసం రాయబడినటువంటి లేఖనాలు ఎందుకండి రాయబడ్డం అలా? అయితే యోహాను ఆయనను పరిచయం చేసెను. ఆయనను పరిచయం చేసినది అతడే. ఎన్నోసార్లు మీకు చెప్పాను, పరిశుద్ధ గ్రంథం ఒకసారి తీద్దాం. ఈయనే పరిచయం చేసాడు అనడానికి వర్తమానం ద్వారా మనకు రుజువు ఉంది. బైబిల్లోని కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం తీయండి. మీకు చాలాసార్లు ఆ కోడ్ చదివి ఆ రిఫరెన్స్ చదివాను నేను, నాకు గుర్తుంది. 3వ అధ్యాయము. సరే, ఒక్క నిమిషం. చూడండి, 3వ అధ్యాయంలో సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఈలాగు వ్రాయము. ఇది ఎన్నో సంఘకాలము? సార్దీసు 5, అంతేనండి. 5వ సంఘకాలం. ఫస్ట్ సంఘకాలం ఎఫెసు, ఇక్కడ ఉన్నాయి కదా, ఎఫెసు సంఘకాలము, స్ముర్నా సంఘకాలము, పెర్గమ సంఘకాలము, తుయతైరా, సార్దిస్ అనేది ఎన్నో సంఘకాలము? 5. మరి 5వ సంఘకాలానికి వర్తమానికుడు ఎవరు చెప్పండి? మార్టిన్ లూథర్. లాస్ట్కి మనం అక్కడ చూసుకోవాలి. మార్టిన్ లూథర్ కదండి. మార్టిన్ లూథర్ కాలంలోని ప్రవచనం ఎలా ఉంది చూడండి. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నానన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడివై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగూ ఉపదేశం పొందితవో, ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. ఇప్పుడు వినండి. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేదను, ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. ఇక్కడ ఆయన ఈ 3వ వచనంలో ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలె వస్తాను అనలేదు, వచ్చేదను అని. ఇంకా ఆయన ఎలాగా దీన్ని మనం గ్రహించాలంటే, సింహాసనం దగ్గరే ఇంకా ఆయన కూర్చొని ఉన్నాడు. నేను వస్తానండి అనేసి ఆయన సింహాసనం దగ్గర కూర్చొని చెప్తున్నాడు ఆయన. ఆ విధంగా ఇక్కడ కనిపిస్తుంది మనకి. దొంగవలె వచ్చేదను, ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. ఇది 5వ సంఘకాలంలోని, ఈ సార్ది సంఘకాలంలో ఉన్న ప్రవచనం. అలాగే ఇప్పుడు 6వ సంఘకాలంలోనికి రండి. అది పక్కన ఉన్నటువంటి 7వ వచనంలో ఉంది. దాంట్లో ఒక విషయం మాట్లాడదాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదు, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు.
యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు భూలోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఇప్పుడు అంటున్నాడు ఆయన 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ ఆయన? ఇందాక అక్కడేం చదివాము? వచ్చేదను, అంతేనండి. ఆయన సింహాసనం దగ్గరే కూర్చున్నాడు. కూర్చొని ఏం చెప్తున్నాడు? నేను త్వరగా వస్తానయ్యా అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి 6వ సంఘకాలం దగ్గరికి వచ్చేసరికి నేను త్వరగా అంటే ఇక్కడ ఎలాగుంది అని అంటే వచ్చుచున్నాను అంటే ఆల్రెడీ ఆయన సింహాసనం నుంచి కూర్చున్న స్థితిలో నుంచి వస్తూ ఇంకా మార్గ మధ్యలో ఉన్నాడు ఆయన. వచ్చుచున్నాను. చూడండి, ఇది కూడా అక్కడ ఆపేద్దాం మనకు కావాల్సిన విషయం గురించి. తర్వాత 7వ సంఘకాలం, లవోదిక సంఘకాలం. ఈ లవోదిక సంఘకాలంలో కూడా మనము ఇంక ఇవన్నీ చదివితే సమయం సరిపోదు కాబట్టి 20వ వచనం దగ్గరికి వెళ్ళిపోదాం. 20వ వచనం దగ్గర ఏముందో చూడండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. లవోదిక సంఘకాలం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మార్గ మధ్యలో లేడు, తలుపు దగ్గర ఇంటి దగ్గరికి వచ్చేసాడు. ఆయన ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు. సింహాసనం దగ్గర కూర్చొని వస్తాను అన్నాడు. 6వ సంఘకాలం దగ్గరికి నేను వచ్చుచూ ఉన్నాను. ఇప్పుడు 7వ సంఘకాలం దగ్గరికి వచ్చేసరికి వచ్చేసే ఉన్నాడండి. అంతేనండి, ఆ కార్యములే కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఇక్కడ కోడి పెట్టాయన. అయితే యోహాను ఆయనను పరిచయం చేసెను. అర్థమవుతుంది కదండి. సార్దీస్ సంఘకాలంలో కానీ లేదా లాస్ట్ 6వ సంఘకాలం ఫిలదెల్ఫియాలో కానీ ఇక్కడ వాళ్ళు పరిచయం చేయలేదు. ఎందుకు పరిచయం చేయలేదు? రాలేదు. కానీ పరిచయం చేయాల్సింది మన కాలపు ఏలియా. ఎందుకంటే ఆయన తలుపు దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఆయన తలుపు యొక్క తట్టుచూ ఉన్నాడు ఆయన. కనుక అంత్యకాలంలో కూడా ఇక్కడే చూడండి, ఆయనను పరిచయం చేసినది అతడే. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు ఆయన అంటాడు, కనుక అంత్యకాలంలో కూడా ఆ విధముగానే ఉండును. ప్రతిదీ సమయము ప్రకారంగానే పరిగెత్తుచూ ఉన్నది. అభ్యంతర పడవద్దు, కేవలము నమ్ముము. అర్థమైందండి? ఈ వర్తమానం ఇప్పుడు అర్థమవుతుందా? ఇదే ఈ వర్తమానంలో ఆయన చెప్తున్న విషయం అండి. ఈ కాలంలో ఇంకా మనం ఏం చూడాల్సిన పని లేదు. ప్రవక్త చెప్తే చెప్పని ఆయన మధ్యాకాశంలో కలుసుకోబోతున్నటువంటి ఆ యొక్క మహిమా శరీరంలో దిగొస్తున్నటువంటి మెస్సైని మనం కలుసుకుంటాం. దాని గురించి ఆయన చెప్తున్నాడు. కానీ దానికంటే మధ్యలో ఇంకో కార్యం దాగిపోయింది. రహస్యంగా ఆయన వచ్చాడు. ఇప్పుడు రహస్యంగా దొంగవలే వచ్చి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? తన వధువును సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంతేనండి, ఆయన వధువును ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ రహస్యమైనటువంటి ఆ గదిలోని బంధించబడి ఉన్నాడు. ఎవరు? యోహాను. అందువల్ల అతనికి ఏ విషయాలు బయటికి తెలియట్లేదు. తనకున్నటువంటి ప్రేరేపణ అంతా కూడా ఆయన కోల్పోయి ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చిన్న గందరగోళంలోకి వెళ్ళాడు. గందరగోళంలోకి వెళ్ళినాడు అని చెప్పేసి ప్రభు ఆయన మీద ఏమైనా కోప్పడ్డా? ఇంకా గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఆయన గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. స్త్రీలు కనిన వారిలోని ఈ బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవారు ఎవరు లేరు. అంతేకాదు, ఎందుకు అతను గొప్పవాడు, ఆయనలో గొప్పతనం ఏమిటి అని అంటే ప్రవక్తలందరూ మెస్సైని గురించి ప్రవచించారు. కానీ ఈయన మెస్సైని పరిచయం చేశాడు. ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు. ఎవరు? ఈయనేమన్నాడు? ఈయనకి ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు. ఆయన తెలుసా అండి, నా స్నేహితుడు అన్నాడు. ఆయన బలిష్ఠుడైన దూతగా దిగొచ్చిన ఈయనకి బెస్ట్ ఫ్రెండ్ అండి. బెస్ట్ ఫ్రెండ్ అయితే ఆయన కుటుంబము ఈయన కుటుంబము వీళ్ళు కూడా ఏమవ్వాలి? వాళ్ళే అవుతారండి. అర్థమవుతుంది కదండి. మొదటి రాకడలో ఈయన శిష్యులు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు కలిసిపోయారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అది యెహోవా కుటుంబం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనము ఈ యుగంలో
మర్చిపోబడిన ధన్యత అనే దాంట్లో మనం మర్చిపోలేదు. ఆ ధన్యతను మనము మర్చిపోలేదు. ఆ 7వ ముద్ర ప్రత్యక్షత ఏటై ఉన్నదో ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు. మనం ఇప్పుడు రాకడ కోసం ఎదురు చూడట్లేదు, ఎత్తబాటు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎత్తబాటు కోసం ఎదురు చూస్తున్నాం. ఆయా సందర్భాలు మనం ప్రార్థన చేసినప్పుడు మనము కూడా మనకున్నటువంటి ఆ ప్రేరేపణ పెట్టి మనం ఏం చేయాలి, ప్రభువా ఇదిగో మేమందరం కూడా ఆ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు అలా పలికినంత మాత్రం అది పెద్ద తప్పుగా నేరము కత్తి ఇక్కడ పెట్టేసి ఇదిగో అబద్ధ బోధకులు అవసరం లేదు. అది మన కాలు ప్రవక్త ఒక గొప్ప క్లారిటీ ఇచ్చాడు మనకి. ఇప్పుడు మనం అది ఎందుకు ఏ సందర్భం పెట్టి వాడుతున్నాము, అసలైనటువంటి ఉద్దేశం ఏమిటి అనేది ప్రవక్త ఈరోజు ఈ వర్తమానం ద్వారా మనకు బయలుపరిచాడు. నేను అనుకుంటున్నాను మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ చిన్న ప్రేరేపణ మళ్ళీ రెండోసారి ఇది వెనక్కి వెళ్ళి ఇవన్నీ తీసుకుని రావాల్సి వచ్చింది. మరి ఈ సమయాన్ని బట్టి ఈ సాయంకాలపు ఈ కూటమి నిమిత్తము ఏదైతే దేవుడు నాకు ప్రేరేపించాడో అది మీ ముందు పరిపూర్ణంగా విడిచిపెట్టింది ఏదైతే ఉందో దాన్ని మీరు కూడా నాకు గ్రహించారని నమ్ముతూ ఉన్నాను. మధ్యాహ్నకాల సమయంలో కొంచెం పరుగుల మీద వెళ్ళినప్పుడు ఆ విషయాలు మనం దాటుకుంటూ వెళ్ళొచ్చు. కానీ కొన్నిసార్లు దాటుకుంటూ వెళ్ళిపోతున్నామని చెప్పి మీరు హోంవర్క్లు చేయకపోతే, ఇప్పుడు నాకు ఇంకొక మెసేజ్ నేను మీకు చెప్తాను. హోంవర్క్ చేసుంటే నేను ఇప్పుడు ఇంకొక వర్తమానం చెప్పుకుందును. మనం ఇప్పుడు ఎలా ఉండాలి అని అంటే సంఘము రోజు కూటాలు ఉండాలి, రోజు వాక్యం వినాలి, రోజు వాక్యంగా మారుతూ ఒక్కొక్క రోజు ఆనోకు వల్ల నడుచుకుంటూ కనుమరుగైపోవాలి. ఆ కాలంలో మనం ఇప్పుడు ఉన్నామండి. అబ్బా ప్రార్థన బుధవారం అప్పుడే వచ్చిందా, అప్పుడే ప్రార్థన అప్పుడే బుధవారం వచ్చింది, మొన్ననే కదా ఉపవాస ప్రార్థన ఉన్నాను అప్పుడే నెల అయిపోయిందా? నువ్వు ఆనోకు కావైతే రెండో ఆనోకు ఉన్నాడండి బాబు, 5వ అధ్యాయంలో ఉంటాడు, క్షమించండి 4వ అధ్యాయంలో ఉంటాడు ఆనోకు. తెలుసు కదండి, కయీను కుమారుడు ఆనోకు ఉన్నాడు. వాడు మంచి బిల్డరే, వాడు గొప్ప నిర్మాణకుడే, పెద్ద టవర్లు నిర్మిస్తుంటాడు. ఆడి పేరు మీదే ఆనోకు అన్న నగరమే కట్టబడింది. ఆనోకు వల్ల మనం ఉండడానికి కాదు, మనము ఎవరు ఏ క్రమంలో ఉండాలి, ఆదాము వంశావళిలో ఉన్నటువంటి క్రమంలో ఉండాలండి. మనమందరం ఒకసారి మోకరించుకొని ప్రభురాత్రి భోజనాన్ని సిద్ధపడదాం. మరి ప్రియమైన సంగమా,